Yeah, so before we start, actually, we are maintaining a community group only specially to this current batch. So tomorrow onwards, you will get updates via this community group, WhatsApp group. So may I request each one of you please join the community group so that you will get the class recordings and class updates if there is any materials are path via this group only from tomorrow onwards. I will hold here for 2 minutes. Please, everyone, join. And I will also copy the WhatsApp invite link in the chat so you can use it as well. Yeah, so let us start the session. So let me introduce myself. So myself is Ashok, and I do have overall 10 plus years of real-time experience, and I have experience work with the various regions of clients like US, UK, and a couple of Asian clients as well. And I have experience to work with a different sector of projects like financial and service sector kind of thing. And I also have abroad experience. I also worked in the abroad, and I do have training experience almost 4 plus years. This all about me. So coming to the CRM, let's start from the importance of the CRM. సో మన కోర్స్ వచ్చేసి మోస్ట్లీ తెలుగులో ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో ఉంటుందండి. సో లెట్ స్టార్ట్ విత్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిఆర్ఎం. సో మన సిఆర్ఎం ఎక్కడ యూస్ చేస్తాం, ఎప్పుడు యూస్ చేస్తాం అనే పాయింట్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో జనరల్గా, సో ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ తీసుకున్నారనుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, ఇట్స్ ఎ స్మాల్ స్కేల్ ఆర్ లార్జ్ స్కేల్, ఎనీ కైండ్ ఆఫ్ మీడియం స్కేల్. సో ఈ బిజినెస్ కైనా ప్రైమరీ థింగ్ టు గెట్ ఇట్ సక్సెస్, ఎనీ బిజినెస్, what is the primary goal? The first thing is we should have the proper sales, right? సో బిజినెస్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి సేల్స్ అనేది ప్రాపర్గా ఉంటే బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. సో సిమిలర్ వే, సేల్స్ అనేది ప్రాపర్గా ఉండాలంటే, సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి మెయిన్ థింగ్ ఏంటి, మార్కెటింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ ద గుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, దెన్ మన సేల్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన బిజినెస్లో. అలాగే యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్. అండ్ మనకి సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు ఏవైతే ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారో మీ బిజినెస్లో, సో కస్టమర్ సర్వీస్ కూడా ప్రాపర్గా ఉండాలి. కస్టమర్ సర్వీస్ ప్రాపర్గా ఉంటే అప్పుడు మనకి రిఫరల్స్ కస్టమర్స్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా టు మేక్ ఎనీ బిజినెస్ సక్సెస్, ద ప్రైమరీ థింగ్ ఈస్ కస్టమర్ సర్వీస్ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ షుడ్ బి స్ట్రాంగ్. ఓకే, సో సిఆర్ఎం ఇంపార్టెన్స్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేశారండి ఇది సిఆర్ఎం. ఓకే, ఈ సిఆర్ఎం వచ్చేసి దే హ్యావ్ రిలీజ్డ్ విత్ 3 కామన్ మాడ్యూల్స్: సేల్స్, సర్వీస్, మార్కెటింగ్. సో ఏదైనా బిజినెస్కి, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ స్కేల్ ఆర్ లార్జ్ స్కేల్, ఎనీథింగ్, జనరిక్ ఫీచర్స్ ఉంటాయి కదా కొన్ని. మార్కెటింగ్లో ఈ ఫీచర్స్ కామన్గా ఉంటవి, అండ్ సర్వీస్లో ఈ ఫీచర్స్ కామన్గా ఉంటవి. ఆ మార్కెటింగ్ ఫీచర్స్, ఆ కామన్ ఫీచర్స్ తోటి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ప్రొడక్ట్ అనేది లాంచ్ చేశారు. సో వీ కెన్ యూటిలైజ్ దిస్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ టు మేనేజ్ దేర్ బిజినెస్. వాళ్ళ బిజినెస్ మేనేజ్ చేయడానికి, సేల్స్ ట్రాక్ చేయడానికి, లేదంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వడానికి, లేదంటే కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ఈ 3 కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ కోసం సిఆర్ఎం అనేది యూజ్ అవుతాయి. బట్
మన డెవలపర్ మనం ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటున్నాం కదా. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, మన ఇంపార్టెన్స్ ఏముంటుంది సిఆర్ఎంలో? సో ఇప్పుడు లైక్ మీరు జనరల్గా ఏదైనా రెడీమేడ్ షాప్కి వెళ్ళి లైక్ షర్ట్ కానీ పాయింట్ కానీ తీసుకున్నారు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ యు ఆర్ పర్చేసింగ్ ఎనీ క్లాత్స్, రెడీమేడ్ షాప్ కంటే ద మెజర్మెంట్స్ మే సూట్ ఆర్ మే నాట్ సూట్. Okay, based on your personality. What you do, if you like the product, you will take and go for the alteration, and the tailor will help to uh, uh, to fit as per your measurements and adjust the sizes. సో సిమిలర్ వేగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు జనరిక్ ఫీచర్స్తో ఇచ్చారు కదా, ఆ జనరిక్ ఫీచర్స్ అనేది అన్ని బిజినెస్కి ఫిట్ అవ్వచ్చు, ఫిట్ అవ్వకపోవచ్చు అండి. మీడియం స్కేల్ ఆఫ్ బిజినెస్ ఉంటే దే డూ హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్ స్ట్రాటజీస్. అవి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చిన జనరిక్ ఫీచర్స్ ఫిట్ అవ్వచ్చు, ఫిట్ అవ్వకపోవచ్చు వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్కి. లార్జ్ స్కేల్ బిజినెస్కి ఇఫ్ దే హ్యావ్ దేర్ స్పెషల్ బిజినెస్ స్ట్రాటజీస్, స్పెషల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఫిట్ అవ్వచ్చు, ఫిట్ అవ్వకపోవచ్చు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రోడక్ట్తో పాటు వచ్చిన ఫీచర్స్ ఫిట్ అవ్వచ్చు, ఫిట్ అవ్వకపోవచ్చు. ఇన్ కేస్ if it is not suitable, they have to reach out to the developer reach చవాలి. developer can customize as per their business needs. లైక్ ఇప్పుడు మీరు క్లాత్స్ ఎలాగైతే ఆల్టరేషన్ చేయించుకుంటున్నారో, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. వీ కెన్ డూ ద కస్టమైజేషన్స్ అపార్ట్ ఫ్రమ్ ద డిఫాల్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ నాట్ వర్కింగ్ ఆర్ ఇఫ్ దే నీడ్ ఎనీ అడిషనల్ ఫీచర్స్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ప్రొడక్ట్, మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీ హ్యావ్ ద ఆప్షన్ టు కస్టమైజ్ ద సిస్టమ్. ఆ కస్టమైజేషన్ చేయడానికే మనం వర్క్ అనేది నేర్చుకుంటున్నాం. అవర్ డ్యూటీ ఈస్ టు కస్టమైజ్ ద సిస్టమ్ if we have any additional features required from the product. That is our duty we are going to do. సో ఇప్పుడు మనం సింపుల్గా ఇప్పుడు వర్క్ నేర్చుకోవాలి కదా, మీరు వర్క్ ప్రాక్టీస్ కావాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ సిస్టమ్ అనేది ఉండాలి ఆ ప్రొడక్ట్. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ ద 30 days ట్రయల్ వర్షన్. సో యూ కెన్ సైన్ అప్ ఫర్ ద 30 days ట్రయల్ వర్షన్ అండ్ యూ కెన్ యూటిలైజ్ ఫర్ ద ప్రాక్టీస్. సో ఆ ట్రయల్ వర్షన్ క్రియేషన్కి మీకు ఒక వీడియో ఇస్తాను, ఆల్రెడీ రికార్డెడ్ వీడియో ఈజ్ అవైలబుల్. ఇట్స్ అ సింపుల్ ప్రాసెస్. మీరు సైన్ అప్ ఎలా అవుతారు జీమెయిల్స్కి, లేదంటే ఏదైనా సోషల్ మీడియా అకౌంట్స్కి, సిమిలర్ వే వీ హ్యావ్ ద రికార్డెడ్ వీడియో. యూ కెన్ జస్ట్ గో త్రూ దట్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ ట్రయల్ సిఆర్ఎం, దెన్ యూ కెన్ ప్రాక్టీస్. ఇప్పుడు మనం వన్స్ యూ హ్యావ్ టేకెన్ ద ట్రయల్ సబ్స్క్రిప్షన్, అప్లికేషన్ నావిగేషన్ ఎలా ఉంటుంది, మీరు ఎలా వర్క్ చేయాలో చూద్దాం. లెట్ మీ జస్ట్ షేర్ సిఆర్ఎం సిస్టమ్. హలో. ఎస్ అండి. హాయ్ అశోక్ గారు. హాయ్ అండి. యాక్చువల్గా నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండి. ఫ్రంట్ ఎండ్ అయితే యాక్చువల్గా ఓపెనింగ్స్ అనేవి కొద్ది తక్కువనే, కాంపిటీషన్ హెవీగా ఉంది అండ్ వర్క్ కూడా చాలా బర్డెన్ ఉంది. ఇది నాకు అంటే మనము కోడింగ్ ఏమైనా రాసేది ఉంటుందా? Everything we will discuss. At last, we will allow you to ask your personal doubts. ఓకే ఓకే. I will discuss most of the things, whatever the common questions we have. So later we discuss if you have any additional questions. Okay. So first, I'm just providing the basic thing. వర్క్ ఎలా ఉంటుందని ఒక సింపుల్ టాస్క్ చేద్దాము. సింపుల్ టాస్క్ చేసిన తర్వాత we will discuss about the common questions. ఓపెనింగ్స్ ఎలా ఉన్నవి, అండ్ మనకి కోడింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, కోడింగ్ లేకుంటే ఎలా ఉంటుంది. సో అలాంటి కామన్ క్వశ్చన్స్ అంతా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద సింపుల్ టాస్క్. ఒక సింపుల్ టాస్క్ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు వర్క్ ఎలా ఉంటుంది అనేది ఒక సింపుల్ ఐడియా వస్తుంది మీకు కూడా. సో బేసికల్గా మీరు ఏదైనా బిజినెస్కి డిజిటలైజ్ చేయాలంటే, డిజిటలైజ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మేనేజింగ్ మాన్యువల్గా మేనేజ్ చేయాలి అంటే కష్టం కదా ఈ ప్రజెంట్ జనరేషన్లో. వీ హ్యావ్ టు యూస్ సిస్టమ్స్ టు మేనేజ్ అవర్ బిజినెస్ ప్రొడక్ట్స్. ఒక సిస్టమ్ తీసుకుంటున్నామంటే మన మెయిన్ ఎయిమ్ ఏంటి, మనం సేల్ చేసే ప్రొడక్ట్స్ సిస్టంలో ట్రాక్ చేయాలి, అలాగే కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ కూడా సిస్టంలో ట్రాక్ చేయాలి. సిస్టంలో ట్రాక్ చేస్తే అప్పుడు మన కస్టమర్ సర్వీస్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయొచ్చు. కస్టమర్ సర్వీస్ అంటే ఏంటి, ఇఫ్ యూఆర్ పర్చేసింగ్ ఎనీ ప్రొడక్ట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెలివిజన్ తీసుకున్నారు, లేదంటే ఒక వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నారు. ద వాటర్ ప్యూరిఫైయర్ విల్ కమ్ అప్ విత్ సమ్ సర్వీసెస్, రైట్? జనరల్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఆ జనరల్ సర్వీసెస్
ఎప్పుడు ఏ టైం లైన్ ఉందని మేనేజ్ చేయడానికి సిస్టమే we can automate from the system. System will provide the alerts to the employees. The schedule, there is one pending service is scheduled on this date. Please visit customer and provide the general service. అలా అలర్ట్స్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతుంది సిస్టమ్. అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మేనేజ్ చేయాలంటే మనం కస్టమర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మెయింటైన్ చేయాలి, అలాగే ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మెయింటైన్ చేయాలి, ఆ కాన్ఫిగరేషన్ ఈమెయిల్ అలర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా సిస్టంలో మెయింటైన్ చేయాలి. సో సిఆర్ఎం ప్రొడక్ట్లో ఇవన్నీ మెయింటైన్ చేయాలి అంటే మనం ఎంటిటీస్ అనే ఒకటి కాన్సెప్ట్ ఉంటుందండి. సిఆర్ఎంలో ఎంటిటీస్ అనే కాన్సెప్ట్లో ఎంటిటీస్ యూజ్ చేసి డేటా అనేది మేనేజ్ చేస్తాం. entities, and inside that entities we do have the fields. Whatever fields are required, we have to create the fields and maintain the data in the CRM. ఎంటిటీ క్రియేషన్ ఎలా ఉంటుంది, ఫీల్డ్స్ క్రియేషన్ ఎలా ఉంటుందో ఒకసారి సింపుల్ గా ఒక టాస్క్ తీసుకొని చూద్దాం రియల్ టైమ్ గా. దెన్ యూ విల్ గెట్ బెటర్ క్లారిటీ. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఇప్పుడు మనం సిఆర్ఎం సిస్టమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ స్టోర్ చేయడానికి సెటప్ చేస్తున్నాం అనుకోండి. వీఆర్ గోయింగ్ టు సెటప్ సిఆర్ఎం సిస్టమ్ టు స్టోర్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఇది మన రిక్వైర్మెంట్. జనరల్గా ఇప్పుడు మనం ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ స్టోర్ చేయాలంటే మనం ఏమేం ఫీల్డ్స్ అవసరం అవుతాయండి? వాట్ డేటా డు బి స్టోర్ జనరలీ? roll number యా, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ రోల్ నెంబర్ and date of birth, and date of birth, and then marks, subject wise marks, father name, yeah. Yeah, father name as well. Okay, so let's see how do we create entities and how do we create the fields and how do we use it. So to create any entities in the system, we have to use the solution in the CRM. మీకు further classes లో అర్థమవుతుంది what is the importance of the solution and all. For now, we are going to learn only entity creation and fields creation. That is the thing. So to create the entities, మీకు ఇక్కడ అడ్వాన్స్ ఎప్పుడైతే మీరు సిస్టంలోకి లాగిన్ అవుతారో మీకు సైన్ అప్ అయిన తర్వాత మీకు యూఆర్ఎల్ వస్తుందండి. ఆ యూఆర్ఎల్ తోటి వన్స్ యూ హ్యావ్ లాగ్డ్ ఇన్ మీకు యాప్స్ అనేది చూపిస్తుంది. యాప్స్ అని చూపించినప్పుడు యూ హ్యావ్ టు చూస్ డైనమిక్ 365 కస్టమ్. సో యూ చూస్ దిస్ వన్ and it will open this one. Apps importance ఏంటి అనేది మీకు ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. సిన్స్ ఇట్ ఈస్ ఎ day 1, so we are trying to deal day by day so that this apps concept and everything you will understand in the further classes. సో ఇక్కడ మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్ ఐకాన్ క్లిక్ చేయండి, అడ్వాన్స్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి, దెన్ ఇక్కడ సొల్యూషన్స్ అని క్లిక్ చేయండి అండి. సొల్యూషన్స్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతాయి. సో వీ హ్యావ్ టు క్రియేట్ వన్ ఆఫ్ ద సొల్యూషన్. ఏవైతే కస్టమైజేషన్స్ మీరు చేస్తున్నారో మనం ఇప్పుడు ఎంటిటీ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్ ఉంది కదా డేటా స్టోర్ చేయడానికి ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్కి, అవి మనం కస్టమైజేషన్స్ అంటాం. ఈ కస్టమైజ్ చేయడానికి సొల్యూషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సొల్యూషన్ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మీకు ఇది ఒక 30 days వస్తుందండి ట్రయల్. 30 days తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఇంకొక ట్రయల్ సిఆర్ఎం క్రియేట్ చేసుకోవాలి మనము మన వర్క్ కంటిన్యూ చేయడానికి. సో మీరు ఇక్కడ ఏవైతే వర్క్ చేస్తున్నారో ఈ 30 days మీరు సొల్యూషన్లో చేశారనుకోండి, యూ డూ హ్యావ్ ద ఆప్షన్ సెలెక్ట్ సొల్యూషన్ అండ్ ఎక్స్పోర్ట్. అండ్ వన్స్ యూ ఎక్స్పోర్ట్ ఇట్ విల్ గివ్ అస్ ఏ ఫైల్. ఆ సేమ్ ఫైల్ని మనం న్యూ ట్రయల్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొల్యూషన్ టు ట్రాన్స్ఫర్ కస్టమైజేషన్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. You will get better clarity in coming classes. It's a high level importance of the solution.
సో మనం ఇప్పుడు ఒక న్యూ సొల్యూషన్ ని క్రియేట్ చేద్దాం బై క్లికింగ్ ఆన్ ద న్యూ. I will provide the CRM customizations. So publisher, you can choose anything. Existing one you can choose, anything is fine, not an issue. Publisher importance మీకు ఫర్దర్ క్లాసెస్ లో వస్తుంది. But for now you just chose already. So I will give another name. The solution name what we are using, it's saying already used by another system. సో నాకు నా సిస్టంలో ఆ నేమ్ తోటి ఆల్రెడీ ఒక సొల్యూషన్ ఉంది. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ అలయింగ్. ఫర్ యూ ఇట్ విల్ అలో, నో నీడ్ టు వరీ. Yeah, so solution is created, then we have to do the customizations. ఈ కస్టమైజేషన్స్ పార్ట్ అనేది డెవలపర్ చేస్తారండి. మనకేంటి వీ హ్యావ్ టు సెటప్ యాజ్ ఎ డెవలపర్, వీ హ్యావ్ టు సెటప్. అండ్ ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఆల్టరేషన్ మనం ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నామో, ట్రైలర్ అనే అతను ఆ షర్ట్ మెజర్మెంట్స్ అనేది సెటప్ చేసి ఇస్తాడు. ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో, యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఓకే, సో సిమిలర్ వే మనం డెవలపర్స్ సొల్యూషన్లో మన కస్టమైజేషన్స్ అనేవి చేస్తాం. యూజర్స్, బిజినెస్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు మనం ఏవైతే కస్టమైజేషన్ చేసామో అవి వాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఆ యూజెస్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఫస్ట్ మనం ఎంటిటీస్ క్రియేట్ చేద్దాం, దెన్ వీ విల్ సీ హౌ టు యూజ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. సో క్లిక్ ఆన్ ద ఎంటిటీస్. ఈ కస్టమైజేషన్స్ యాక్సెస్ అనేది బిజినెస్ యూజర్స్కి ఉండదు, ఓన్లీ డెవలపర్ విల్ గెట్ ఇట్. సో క్లిక్ ఆన్ ద న్యూ ఎంటిటీస్, క్లిక్ చేసి న్యూ బటన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అనే ఎంటిటీ కదా క్రియేట్ చేసేది. ఐ విల్ మెన్షన్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్. బెటర్, యా, student SSC marks list. And you also mention the plural name. You use default settings, no need to change anything. So ikkada areas that display this entity ane oka option ఉంటుంది. You just choose the sales. You will understand the importance in the next topic. So just click on save and close. So in backend, product will perform some background operations. So it takes 2 to 3 minutes or 1 to 2 minutes. So let it finish. You have to give some time to the system. Yeah, the entities are creating. We have to give some time. It will take some time to process. Yes, entity is created. Once it process is completed, you can see this screen. So you have to expand the entities, and the newly created entity will be visible here, and expand this one. Now, so once you expand the entity, మీకు ఇక్కడ fields అని ఒక ఆప్షన్ ఉంటుందండి. Click on the fields. ఎప్పుడైతే మనం ఒక ఎంటిటీ, న్యూ ఎంటిటీ క్రియేట్ చేస్తామో, సిస్టమ్ విల్ క్రియేట్ సమ్ డిఫాల్ట్ ఫీల్డ్స్. సిస్టమ్తో పాటు కొన్ని డిఫాల్ట్ ఫీల్డ్స్ వస్తాయి. నేమ్ అనే ఫీల్డ్
ఒకటి వస్తుందండి ఫర్ ఎవ్రీ న్యూ ఎంటిటీ. సో మనం ఇక్కడ నేమ్ అనే ఫీల్డ్ విల్ కన్సిడర్ యాజ్ ప్రైమరీ ఫీల్డ్. సో వీ హ్యావ్ టు యూజ్ ద అవుట్ ఆఫ్ ద బాక్స్ నేమ్ ఫీల్డ్. దాని ఇంపార్టెన్స్ మీకు ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. సో ఫర్ నౌ వి యూస్ దిస్ నేమ్ ఫీల్డ్ టు స్టోర్ స్టూడెంట్ నేమ్. సో I just double clicked and I rename as student name. సో ఇంకా మనకి ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయండి, వీ హ్యావ్ నోటెడ్ డౌన్, రైట్? సో లెట్ us create the each field, స్టూడెంట్ రోల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో నేమ్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుందండి, మీకు డేటా టైప్స్ ఉంటాయి కదా జనరల్గా, సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, డెసిమల్, whole number, currency. So these are the data types in any programming language. So for that, to store the name, what data type do we have to use? స్ట్రింగ్ యా కొన్ని టెక్నాలజీస్లో varchar అంటాము, ఇక్కడ సిఆర్ఎంలో స్ట్రింగ్ అండి. సో స్టూడెంట్ నెంబర్ ఆల్సో వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్. డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్, వాట్ డేటా టైప్? డేట్ యా, డేట్. And the Telugu marks for the marks, what data type do we have to use? Integer. పర్సంటేజ్ Yeah, integer also fine. Float. Integer or whole number or decimal or float. So anything is fine. Depends on the exact client requirement. So these all below will be same type. So next, coming to the father name. ఫాదర్ నేమ్ ఏముంటుందండి? స్ట్రింగ్ String. యా, ఆల్సో స్ట్రింగ్ సో మనకి నేమ్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. సో వి క్రియేట్ ద అదర్ ఫీల్డ్స్. నేమ్ డిఫాల్ట్గా సిఆర్ఎఫ్ ప్రోడక్ట్తో పాటు సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అని వచ్చేసింది. సో వి క్రియేట్ న్యూ ఫీల్డ్స్. స్ట్రింగ్ అంటే సిఆర్ఎంలో సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అని టైప్ ఉంటుందండి. సో ఐఎమ్ క్రియేటింగ్ ద అడిషనల్ ఫీల్డ్స్. టు క్రియేట్ అడిషనల్ ఫీల్డ్స్, so what you have to do, first you have to open the solution, and once your entity is created, the newly created entity will appear here. So make sure you remember the navigations and expand this one and select the fields and click new one. Here you enter the name, field name, and data type will be shown here. You just choose the data type. ఈ ప్రాపర్టీస్ అన్ని ఇంపార్టెన్స్ మీకు ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతుందండి. సో నో నీడ్ టు వరీ. సో ఫర్ నౌ యూ యూజ్ డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఓన్లీ. ఇక్కడ మాత్రం డేటా టైప్ దగ్గర యూ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇట్స్ ఆల్రెడీ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అండ్ క్లిక్. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సేవ్, ఒకటి సేవ్ అండ్ క్లోజ్, థర్డ్ వన్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. సో మనకి ఇంకా క్రియేట్ చేయడానికి ఫీల్డ్స్ ఉన్నాయి కదా, సో ఐ చూస్ లాస్ట్ ఆప్షన్. Yeah, I create the pending fields and date of birth. So data type will be date and time. ఇక్కడ మనకి CRM లో ఒకటి date and time అని ఉంటుంది. Choose that. Click on new. Then Telugu marks. తెలుగు మార్క్స్ ఇక్కడ మనకి డేటా టైప్స్ వచ్చేసి హోల్ నెంబర్ అని ఉంటుంది, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఉంటుంది, డెసిమల్ పాయింట్ నెంబర్ ఉంటుంది, డెసిమల్ నెంబర్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ చూస్. సో ఐఎమ్ చూసింగ్ ద డెసిమల్ నెంబర్. సో ప్రెసిషన్ అంటే మీకు డెసిమల్ తర్వాత రావాలి కదా, ఐ విల్ చూస్ దిస్ వన్. సో మీకు జనరల్గా మార్క్స్ అనేది మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందండి జనరల్లీ? సో మినిమం వాల్యూ స్టార్ట్ విత్ 0, maximum value up to 100, right? So you make sure you provide minimum and maximum value here. Then click on the new. Second language marks. So decimal again. Make sure you mention the minimum and the maximum. So since you are
ట్రైంగ్ టు గో యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. సో మీకు ఏవైనా ఫీల్డ్స్ లేదంటే ఏదైనా డేటా మెయింటైన్ చేయాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రాపర్ నేమ్స్. సో మీరు ఇక్కడ స్మాల్ లెటర్స్ యూజ్ చేసి ఇలా మెయింటైన్ చేశారనుకోండి, ఇప్పుడు మాస్ మార్క్స్ని ఇలా ఎంటర్ చేశారు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ మెన్షన్డ్ యాజ్ స్మాల్. సో దట్స్ నాట్ గోయింగ్ టు బి ప్రొఫెషనల్. బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఇలా ఉంటాయి. సో సిన్స్ యూఆర్ గోయింగ్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, అంటే మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్గా వర్క్ చేయాలి అంటే మీకు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో మీరు వాట్ ఎవర్ ద ఫీల్డ్స్ యూఆర్ మెయింటైనింగ్, వాట్ ఎవర్ ద ఎంటిటీ నేమ్స్ యూఆర్ మెయింటైనింగ్, క్యామెల్ కేస్ అనేది యూజ్ చేసుకోవాలి సిఆర్ఎంలో. క్యామెల్ కేస్ అంటే ఒక సెంటెన్స్లో ఈచ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. లైక్ మీకు ఇప్పుడు ఇక్కడ ఇది ఒక సెంటెన్స్ ఉంది, ఈ సెంటెన్స్లో ఈచ్ వర్డ్ సో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఎస్ అనేది స్మాల్ ఉంది కదా, క్యాపిటల్. ఇది మనం క్యామెల్ కేస్ అంటాము. సో వాట్ ఎవర్ ద ఎంటిటీ నేమ్స్ ఆర్ ఫీల్డ్ నేమ్స్ you are creating, you have to use camel case. That's a professional way of doing. So beginners chase mistakes you should not do. So mass marks I'm selecting as a decimal. So father name single line of text. I'm clicking on the save and close because I don't have any fields. No more fields available. So all fields are created. So మీరు ఏదైనా కస్టమైజేషన్ చేసిన తర్వాత సిస్టంలో వాట్ ఎవర్ ద కస్టమైజేషన్స్, వాట్ ఎవర్ ద చేంజ్ యూ ఆర్ డూయింగ్ యాజ్ ఏ డెవలపర్ అండర్ ద సొల్యూషన్, మీకు ఇక్కడ పబ్లిష్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎంటిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు చూస్ ద ఎంటిటీ, దెన్ యూ కెన్ సీ పబ్లిష్ ఆప్షన్. మీరు పబ్లిష్ అని క్లిక్ చేస్తేనే ఎండ్ యూజర్స్కి మీరు ఏవైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో మనం ఇక్కడ ఈ ఎంటిటీని ఎక్కడ కనిపించాలని క్లిక్ చేసుకున్నాం, సేల్స్ అనే ఏరియాలో బిజినెస్ యూజర్స్కి చూపించాలని కాన్ఫిగర్ చేసాం. సేల్స్ ఏరియా అంటే ఏంటి, లెట్ మీ జస్ట్ షో యూ హియర్. సో వన్స్ యూజర్ లాగ్డ్ ఇన్ టు ద సిస్టమ్, వాళ్ళకి ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి డిఫాల్ట్గా. సో మీకు ఇక్కడ కింద నావిగేషన్స్, మేక్ షూర్ యూ రిమెంబర్ ద నావిగేషన్. ఇది మనం సైట్ మ్యాప్ అంటాము సిఆర్ఎం టర్మినాలజీలో. సో ఇది చూసారా, ఇక్కడ సేల్స్, సర్వీస్, మార్కెటింగ్, ట్రైనింగ్ అనే ఒక మాడ్యూల్స్ ఉన్నవి. సో ఈ సేమ్ మాడ్యూల్స్ మీకు ఇక్కడ ఎంటిటీ క్రియేట్ చేసేటప్పుడు కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ మనం సేల్స్ సెలెక్ట్ చేసుకుంటే సేల్స్ రిలేటెడ్ ఎంటిటీస్ కనిపిస్తాయి, సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటే సర్వీస్ రిలేటెడ్ ఎంటిటీస్ కనిపిస్తాయి. సో సిమిలర్ వేగా మీరు ఇక్కడ సేల్స్ అని టిక్ చేశారనుకోండి, సేల్స్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన ఎంటిటీ అనేది కనిపించాలి. ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్, స్టూడెంట్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అనేది కదా. So what name we have followed? Student SSC marks list. Yeah, so మన name తో క్రియేట్ చేసిన ఇంకా రాలేదు. These are the entities I created earlier. So what I will do, I chose it in the service. నాకు సర్వీస్లో ఏం ఎంటిటీస్ లేవు కాబట్టి సర్వీస్లో చూపిస్తాను. In sales entity, I already have another entity with SSC marks list. So you will get confused. So the newly created one, I'm showing it in the service module. So let me just సేవ్ చేసి పబ్లిష్ చేస్తేనే యూజర్ కనిపిస్తుందండి. మనం పబ్లిష్ చేయాలి, రీఫ్రెష్ చేసి చెక్ చేసుకోవాలి. సో లెట్ ఇట్ ప్రాసెస్ ఫస్ట్. ఇట్ ప్రాసెస్డ్ అండ్ లెట్ మీ క్లిక్ ఆన్ ద పబ్లిష్.
Yeah, so I click publish. So now what I will do, I will come here and do the refresh. సో మీరు ఫోర్స్ రిఫ్రెష్ చేయండి. ఫోర్స్ రిఫ్రెష్ అంటే కంట్రోల్ ప్లస్ ఆర్ బటన్ ప్రెస్ చేయాలి, లేదంటే F5 బటన్ ప్రెస్ చేయాలి. మీకు అప్పుడే ప్రాపర్గా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్ ఎస్ఎస్సి మార్క్స్ కనిపించింది. సో యూ క్లిక్ ఆన్ దిస్ వన్. సో బిజినెస్ యూజర్స్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ స్టోర్ చేయడానికి ఎవరైతే మన అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో వన్స్ దే లాగిన్ దే క్లిక్ హియర్, క్లిక్ చేసి ఇక్కడ న్యూ బటన్ క్లిక్ చేస్తారు. రికార్డ్ అనేది క్రియేట్ చేస్తారు. సో మనం ఏంటి ఇప్పుడు ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేసాం ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్లో. తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, ఫాదర్ నేమ్. బట్ ఇక్కడ ఓన్లీ స్టూడెంట్ మార్క్స్ ఒకటే కనిపిస్తుంది. సో అలాంగ్ విత్ ద ఓనర్ ఫీల్డ్. ఓనర్ ఫీల్డ్ విల్ కమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్. అది మీకు ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతాయి. సో ఫర్ నా ఓన్లీ స్టూడెంట్ మార్క్ కనిపిస్తుంది కదా. వై? బికాస్ ఫామ్ అనేది మనం చేంజ్ చేయలేదు, ఫామ్ కాన్ఫిగరేషన్ చేయలేదు, ఓన్లీ ఎంటిటీస్ క్రియేట్ చేసాం. ఫామ్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తామో చూద్దాం. వన్స్ యూ చూస్ ఫామ్స్ హియర్, ఇక్కడ మీరు ఫామ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ మీరు మెయిన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ మీకు 3 టైప్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి ఫామ్ టైప్లో. ఒకటి కార్డ్, ఒకటి మెయిన్, అండ్ థర్డ్ వన్ ఈస్ క్విక్ వ్యూ ఫామ్. సో ఈచ్ టైప్ యూ విల్ అండర్స్టాండ్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. బట్ ఫర్ నౌ యూ మేక్ షూర్ యూ డూ యువర్ చేంజెస్ ఆన్ ద మెయిన్ ఫామ్. మెయిన్ ఫామ్ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ ఇవ్వండి. సో ఇట్ విల్ ఓపెన్ ద ఫామ్ ఎడిటర్. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ మీరు క్రియేట్ చేసిన ఫీల్డ్స్ ఉంటాయి. సో మీకు ఏవైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ యాడ్ చేయండి. మీరు డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ వేర్ ఎవర్ యూ నీడ్. Yes, so whatever fields we created, we added everything. So once you done the form changes, you click save. Save చేసి publish చేయండి. Then only the changes will appear to the user. Publish అనేది mandatory. Whatever changes you are doing in the CRM, you have to do publish. Yeah, publish is completed. Then click on the save and close. And again you select entity and do the publish. It's not necessary, but safe side. You also do entity level publish. Form level publish I'm already, but for safe side I'm also doing the entity level publish. Once publish is completed, then you come back to the user form and do the refresh. Control R or F5 button press చేయండి. మీ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. Do we see now whatever fields we created? So Yes. users ఏం చేస్తారు, business users, they will open the form and they will select, enter the data, then they will click save button. I click save. Data అనేది సేవ్ అయిపోద్ది CRM లో. దెన్ దే విల్ ఎంటర్ న్యూ స్టూడెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ జనరల్గా ఆలోచించండి, ఈస్ దేర్ ఎనీ మిస్టేక్ డూ యూ నోటీస్ హియర్? మీరు ఇన్ కేస్ స్టూడెంట్ రోల్ నెంబర్ మీరు ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్లో ఒక ఎంప్లాయీ అనుకోండి స్టోర్ చేయడానికి. యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీరు ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం మిస్టేక్ నోట్ చేశారు? కెన్ ఎనీ వన్ గెస్? Student name should be capital. A should be capital. The student roll number has a special Student roll character. number has a special character. Total marks. సో దట్ ఈస్ ఫైన్. ద ఫస్ట్ మిస్టేక్ మీరు డెవలపర్గా లేదా నార్మల్ జనరల్ Uppercase. Date of birth. Yeah, so whatever you said, that's maybe right or wrong, but the thing is sequence of the fields are not correct. First thing, మీరు ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ మార్క్స్ యూజ్ చేశారు, మధ్యలో స్టూడెంట్ రోల్ నెంబర్ యూజ్ చేశారు, ఇక్కడ మ్యాథ్స్ మార్క్స్ యూజ్ చేశారు, అలాగే ఇక్కడ మధ్యలో ఫాదర్ నేమ్ యూజ్ చేశారు. డస్ ఇట్ లుక్ లైక్ ఎ ప్రొఫెషనల్? మీకు జనరల్గా పర్సనల్ డీటెయిల్స్ టాప్లో రావాలి, సబ్జెక్ట్ మార్క్స్ డీటెయిల్స్ ఆర్డర్లో రావాలి. Am I right? So that's the మీరు యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, ఇఫ్ ఈ బిగినర్స్ చేసే మిస్టేక్స్, so you should not neglect these kind of minor mistakes.
ఓకే. సో మనం సీక్వెన్స్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వాలి. దట్స్ అ ఫస్ట్ మిస్టేక్. సో లెట్ మీ జస్ట్ డూ దట్. And so I will go to the form editor again, open solution and open the main form. So ఇక్కడ నేను ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఇచ్చాను, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను, తర్వాత నేను రోల్ నెంబర్ ఇస్తాను, దట్ ఈస్ ఫైన్. పర్సనల్ డీటెయిల్స్ వరకు ఫస్ట్లో ఇస్తాను, లైక్ ఫాదర్ నెంబర్. మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అండి సీక్వెన్స్ చేంజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు జనరల్గా మనకు తెలుగు మార్క్స్ ఫస్ట్ ఉంటుంది, దెన్ సెకండ్ లాంగ్వేజ్ మార్క్స్, దెన్ ఇంగ్లీష్ మార్క్స్, దెన్ మ్యాథ్స్, దెన్ సైన్స్ అండ్ సోషల్. ఇలా ఉంటుంది మనకి సీక్వెన్స్. Yeah, the sequence is fine. Then the next thing I will just save and publish. సో డేటా ఎంట్రీ ఈజ్ ఫైన్ అండి. డేటా ఎంట్రీ అనేది మనం కంట్రోల్ చేయలేము యాజ్ ఏ డెవలపర్గా. యూజర్ ఎలా ఎంటర్ చేస్తున్నాడో అది వస్తుంది. సో ఇన్ కేస్ మనకి ఏమైనా స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటే ఓన్లీ స్పెసిఫైడ్ డేటా యాక్సెప్ట్ చేసుకోవాలంటే అది మనం అడిషనల్ వ్యాలిడేషన్ చేయొచ్చు. వీ విల్ సీ దట్ వన్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. ఇక్కడ మీరు చేసిన చేంజెస్ మీరు ఫోర్స్ఫుల్గా రిఫ్రెష్ చేస్తేనే వస్తాయండి. అది క్యాష్ ప్రాబ్లం వల్ల రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో సింగిల్ టైం మీరు రిఫ్రెష్ చేసి మీరు చేంజ్ చేసిన చేంజెస్ రావట్లేదు అని అజంప్షన్ చేసుకోవద్దు. యు మేక్ షూర్ యూ డూ మల్టిపుల్ రిఫ్రెషెస్ బై యూజింగ్ కంట్రోల్ ఆర్ అదే F5. అప్పుడు చెక్ చేయండి. ఇంకా కనిపించకపోతే దెన్ దెర్ ఈస్ ఏ సంథింగ్ రాంగ్ యూ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. ఓకే, సో నవ్ ఇట్ లుక్ లైక్ గుడ్. అండ్ ఇది మనం కొన్ని వాలిడేషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. మనం ఒక సిస్టమ్ డెవలప్ చేస్తున్నామంటే ఒక బిజినెస్కి ద ప్రైమరీ థింగ్ ఏంటి, వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా మిస్టేక్స్ ఫ్రమ్ ద బిజినెస్కి మనం ఇస్తున్నాం. బిజినెస్లో వర్క్ చేసే ఎంప్లాయీ అయినా ఎవరు ఎంటర్ చేసినా సరే డేటా మిస్టేక్స్ అనేవి అలో చేయదు. డేటా మిస్టేక్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం మిన్ మ్యాక్స్ ప్రొవైడ్ చేయలేదనుకోండి, యూజర్ మైట్ హ్యావ్ 110 ఎంటర్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనం ఆల్రెడీ మిన్ మ్యాక్స్ ప్రొవైడ్ చేసాం కాబట్టి సిస్టమే రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. ఇంకేం చేయొచ్చు ఇక్కడ, సో యూజర్ జస్ట్ నేమ్ ఒకటి ఎంటర్ చేసి సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ద పర్పస్ ఆఫ్ SSC మార్క్స్ లిస్ట్, మార్క్స్ అన్ని రూల్ నెంబర్ అన్ని ఎంటర్ చేయాలి, అప్పుడే సిస్టమ్ అలో చేయాలి. సో అవి చేయడానికి మనం ఇవన్నీ మ్యాండేటరీ సెట్ చేయొచ్చు. వి విల్ సీ ఇట్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. అండ్ వీ ఆల్సో డూ ద క్యాలిక్యులేషన్స్ లైక్ టోటల్ మార్క్స్, టోటల్ సెక్యూర్డ్ మార్క్స్, గ్రేడ్, పాస్, ఫెయిల్, ఎవ్రీథింగ్ వీ కెన్ ఇంప్లిమెంట్ వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్. ఇప్పుడు మనం ఏ కోడ్ రాయకుంటే ఎలాగైతే సింపుల్గా సిస్టమ్ మెకానిజం యూజ్ చేసి బిల్డ్ చేసామో, సో వాట్ ఎవర్ వాలిడేషన్స్ ఐ మెన్షన్ హియర్, లైక్ టోటల్ మార్క్స్ క్యాలిక్యులేషన్, టోటల్ సెక్యూర్డ్ మార్క్స్, అలాగే వన్ మోర్ థింగ్ గ్రేడ్ క్యాలిక్యులేషన్ and result, pass or fail, all these things we can implement without any code, simply by using the out of the box functionalities. Similar way what I designed just now, like creation of fields and form design, అలాగే ఉంటుంది. సో we will see it in the further classes. ఇది సింపుల్ టాస్క్ అండి. మనకి సిస్టమ్ ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది, ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా రావడానికి. దెన్ లెట్స్ డిస్కస్ అబౌట్ ద కోర్స్ అండ్ టెక్నాలజీ, how it will be. So before I move on, do you have any doubts on this particular topic, entity creation and fields? When we select, I mean, writing text models. Sorry, your voice is low, so make sure you ask your question little bit loudly. Can you please repeat your question? I'll text in the chat box. Okay. It's fine. So let's come back to the course importance and competence. Yes, Andy? Can you show that screen? You are creating that Yes, yes. sheet. Yeah. Shall we remove the owner? Or Yes, it will Andy. be, we need Yeah. to fix it. Yeah, owner we can remove. That will be in the further classes. We can remove it from the form. So మనం further classes లో discuss చేద్దాం. Yeah. Since Thanks, it's sir. day 1 class, we just simply started with the very basic. సో మీరు ఒకేసారి మనం అడ్వాన్స్డ్కి వెళ్ళామనుకోండి,
you're not able to understand. So we are starting with the basic task, and step by step we increase the complexity. Got it. Thanks. Yeah, and coming to the competitors. సో మీకు అప్లికేషన్ నావిగేషన్ చూద్దాం వన్స్ అగైన్, దెన్ వి విల్ కమ్ టు ద కాంపిటీటర్. సో మీరు అప్లికేషన్ నావిగేషన్ అంటే ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ యూ లాగిన్, మీరు సైన్ అప్ అయిన తర్వాత మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అని వస్తుందండి. ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ మీరు బ్రౌజర్లో ఎంటర్ చేయాలి. దెన్ యూ కెన్ చూస్ ద సారీ జస్ట్ గివ్ మీ ఇట్స్ సో వన్స్ ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ ఇస్ ఓపెన్, మీకు ఇక్కడ యాప్స్ అనేది ఒకటి కనిపిస్తుందండి. యాప్స్లో డైనమిక్ 365 కస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. కస్టమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు ఇవన్నీ సైట్ మ్యాప్ అంటాము టర్మినాలజీస్లో. ఇక్కడ మీకు సేల్స్, సర్వీస్, మార్కెటింగ్, ట్రైనింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని క్లిక్ చేసి అడ్వాన్స్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తారు. అడ్వాన్స్ సెట్టింగ్స్ క్లిక్ చేసి దెన్ యూ సెలెక్ట్ ద సొల్యూషన్స్. So same navigations, whatever I explained just now. Then click on the new create solution, and from there you have to customize by creating entities fields. Adi general process, whatever we just explained. I just recap. And coming to the competitors, మీకు జనరల్గా ఆండ్రాయిడ్ ఫోన్లో మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఉంటాయి కదండి. OnePlus, సామ్సంగ్, ఒప్పో, మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్స్ అవైలబుల్ ఉంటాయి. సో యాజ్ ఎ ఎండ్ యూజర్ మీరేం సెలెక్ట్ చేసుకుంటారు? ఏ మొబైల్ అయితే సర్వీస్ మంచిగా ఇస్తుందో, ఏ మొబైల్ అయితే ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయో, అండ్ అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ బేస్ చేసుకొని బెస్ట్ మొబైల్ అనేది చూస్ చేసుకుంటారు. సిఆర్ఎం ఆల్సో ప్రొడక్ట్, లైక్ ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా అయితే ప్రొడక్ట్, ఇక్కడ మనకి సిఆర్ఎం కూడా ఒక ప్రొడక్ట్ అండి. సో మనకి జోహో సిఆర్ఎం ఉంటుంది, మల్టిపుల్ కంపెనీస్ నుంచి సిఆర్ఎంస్ అనేవి ఉంటాయి. లైక్ గివ్ మీ ఫోన్. సో మల్టిపుల్ కంపెనీస్ నుంచి మనకి సిఆర్ఎం ప్రొడక్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఒకటి జోహో కంపెనీ, జోహో సిఆర్ఎం అంటాము, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం, ఒరాకిల్ సిఆర్ఎం, సాప్ సిఆర్ఎం, సిబిల్ సిఆర్ఎం, అలాగే మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం. సో మనం నేర్చుకునేది వచ్చేసి మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం, మైక్రోసాఫ్ట్ వాళ్ళది ప్రొడక్ట్. సో మీకు ఇనిషియల్ డేస్ లైక్ 2011, ఎర్లీ 2011లో మనకి ఫస్ట్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అనేది భూమిలో ఉండేదండి. మార్కెట్ షేర్ అనేది సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంకి ఎక్కువగా ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు 2011లో రిలీజ్ చేశారు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా రిలీజ్ చేసింది 2011 నుంచి వచ్చింది. బట్ డే బై డే ఇనిషియలీ దే హ్యావ్ రిలీజ్డ్ విత్ సమ్ బేసిక్ ఫీచర్స్, అండ్ డే బై డే దే హ్యావ్ ఇంప్రూవ్డ్ దే ప్రొడక్ట్స్, అండ్ దే హ్యావ్ యాడెడ్ అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేస్తూ వచ్చారు. అండ్ ఇన్ ద కరెంట్ మార్కెట్ బై 2024, సో మైక్రోసాఫ్ట్ సిఆర్ఎంఏ మనకి మార్కెట్ షేర్ అనేది ఎక్కువ ఉంది, క్లయింట్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఓకే, అండ్ వీ డూ హ్యావ్ ద గుడ్ సఫిషియంట్ క్లయింట్స్, అండ్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెక్నాలజీ. ఆల్సో సిఆర్ఎం అనేది ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. మైక్రోసాఫ్ట్ ఈజ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, అండ్ దే ఆల్రెడీ ఇన్వెస్టింగ్ హ్యూజ్ అమౌంట్ టు మేక్ ఇట్ సక్సెస్. ఇట్స్ ఆల్రెడీ సక్సీడెడ్, అండ్ ఇట్స్ అ కీప్ గోయింగ్. మనకి ఏఐతో పాటు మనకి ఇప్పుడు ఏఐ వస్తే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా మన జాబ్స్కి? సో ఏఐ కూడా ఇంట్రడ్యూస్ చేశారండి ఈ టూల్లో. సో మీరు ఓవరాల్ ఫంక్షనాలిటీ చూసుకుంటే ఈ సిఆర్ఎం ప్రొడక్ట్ అనేది ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ అనేది ఏ బిజినెస్కి అయినా సూట్ అవుతాయి, యాజ్ వి డిస్కస్డ్ ఎట్ హైయర్ లెవెల్. సో ఏ బిజినెస్కి అయినా సూట్ అవుతుంది. బిజినెస్లో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? సేల్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, సర్వీస్ అనేది ఉండాలి, మార్కెటింగ్ అనేది ఉండాలి. ఈ 3 థింగ్స్ కామన్ ఫర్ ఎవ్రీ బిజినెస్, స్మాల్ టు లార్జ్. సో ఏ బిజినెస్కైనా మన ప్రొడక్ట్ అనేది సూట్ అవుతుంది. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెక్నాలజీ. మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెక్నాలజీ అర్థమైతే మనకి ఫ్యూచర్ స్కోప్ ఉంటుందా లేదా, అలాగే మనకి మార్కెట్ కాల్స్ ఉంటాయా లేదా, ఫ్యూచర్లో మనం ఇంకేమైనా స్విచ్ అవ్వాలా టెక్నాలజీ, ఇదేమైనా అవుట్డేటెడ్ టెక్నాలజీయా అనేది మీరు గెస్ చేయగలుగుతారు. లైక్ సిన్స్ యూఆర్ ప్లానింగ్ టు స్విచ్ ఐటీ, మీరు ఐటీలో స్విచ్ అవ్వాలని ప్లాన్ చేసినప్పుడు ద ప్రైమరీ థింగ్ మీరు ఒక 3 థింగ్స్ అనేది గ్రౌండ్ వర్క్ చేసుకోవాలండి. ఫస్ట్ థింగ్, మీరు కరెంట్ మార్కెట్ కాల్స్ ఉంటున్నాయా లేవా, మీరు స్పెసిఫైడ్గా డెడికేటెడ్గా గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎంటర్ అవ్వాలి.
సో టు అవాయిడ్ యువర్ మీ టైం వేస్ట్ అవ్వకుండా, అలాగే మీ అమౌంట్ అనేది వేస్ట్ అవ్వకుండా, సో బెటర్ యూ డూ గ్రౌండ్ వర్క్ దెన్ యూ ఎంటర్. సో ఫస్ట్ థింగ్, కరెంట్ మార్కెట్ కాల్స్ మంచిగా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఫ్యూచర్ మన నెక్స్ట్ 5 to 10 years అనేది టెక్నాలజీ అనేది భూమిలో ఉండాలి. మీరు ఇప్పుడు నేర్చుకున్నారు, ఒక 2 years జాబ్ చేశారు, ఇది అవుట్డేటెడ్ అయిపోయింది, కాల్స్ ఎక్కువ లేవు, మళ్ళీ మీరు ఇంకొకటి నేర్చుకోవాలి, మళ్ళీ హెడేక్ కదా. సో అదే అవాయిడ్ చేయడానికి మీకు గ్రోత్ ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్, యూ చూస్ రైట్ మెంటర్ చూస్ చేసుకోండి. మీకు లైక్ 1 to ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఆర్ లెస్ ఎక్స్పీరియన్స్ పర్సన్ మీరు టీచ్ చేస్తున్నారు, సబ్జెక్ట్ అనేది నేర్చుకొని టీచ్ చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. మీకు సబ్జెక్ట్ నేర్చుకొని టీచ్ చేస్తే మీకు ప్రాక్టికల్ లైఫ్ అనేది, తనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. మీకు రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేస్తే, ఇప్పుడు కరెంట్గా అప్డేట్స్ ఏమొస్తున్నాయి ప్రొడక్ట్స్లో, అండ్ క్లయింట్స్ ఏవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిస్టమ్ నుంచి, అవంతా ఐడియా ఉంటుంది వర్క్ చేసే పర్సన్స్కి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత నాలెడ్జ్ ఉంటుంది. సో యూ ట్రై టు చూస్ రైట్ పర్సన్. మీకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకే కంపెనీస్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాయి, ఫ్రెషర్స్ అయినా అదే వర్క్ చేసేది. నాట్ ఓన్లీ ఫ్రెషర్స్, ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ లైక్ 2 years 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా ఇప్పుడు ఎంటిటీ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్ చేయగలుగుతాడు. అలాగే 10 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా ఎంటిటీ క్రియేషన్, ఫీల్డ్స్ క్రియేషన్ చేయగలుగుతాడు. 3 years పర్సన్ చేసేది ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి, 10 years పర్సన్ చేసేది ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. బట్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, ఇక్కడ లైక్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫీల్డ్స్, అలాగే ఫీల్డ్స్ క్యామెల్ కేస్, ఫీల్డ్ నేమ్స్ క్యామెల్ కేస్, ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది లెస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నుంచి. ఇఫ్ యూ హ్యావ్ ద మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఈ బిగినర్స్ చేసే మిస్టేక్స్, స్మాల్ మిస్టేక్స్ తన అన్ని కెరియర్లో చూసి ఉంటాడు కాబట్టి ఆ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉండదు. దట్ ఈస్ ద బెనిఫిట్ వీ గెట్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. సో యూ చూస్ రైట్ మెంటర్ టు గెట్ ఇట్ సక్సెస్, since he has much knowledge and he can guide you in right way. ఓకే, మీరు కంటెంట్ నేర్చుకోవాలంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీలో మీకు ఇంటర్నెట్లో అన్నీ దొరికేస్తున్నాయండి, యూట్యూబ్ ఆర్ ఇంటర్నెట్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్. బట్ అది మీకు సెల్ఫ్ లెర్నింగ్కి వెళ్ళినప్పుడు మీకు బిగ్ మిస్టేక్ ఏమవుతుందంటే, మీకు ఒక పాత్ అనేది క్రియేట్ అవ్వదు. మీరు నేర్చుకోవచ్చు ఆన్లైన్ ద్వారా, బట్ మీకు టైం అనేది 6 months 1 year పడుతుంది ఆ పాత్ అనేది క్రియేట్ అవ్వడానికి. మీకు ఎలా వెళ్ళాలో ఏంటి అనేది, ఎక్కడ ఏది యూస్ చేస్తారో, మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుద్ది డెఫినెట్గా. ఆ కన్ఫ్యూజన్ అంతా అవాయిడ్ అవ్వడానికి మీరు మల్టిపుల్ టాస్క్లు చేయాలి, మల్టిపుల్ అవర్స్ స్పెండ్ చేయాలి. ఆ డాట్స్ అన్ని కనెక్ట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 to 1 year. బట్ స్టిల్ యూ మైట్ నాట్ మేనేజ్ ద సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. బట్ అదే మీరు ట్రైనింగ్ వల్ల బెనిఫిట్, యూ కెన్ కట్ డౌన్ యువర్ లెర్నింగ్ కర్వ్, cut down to 2 months or 3 months, since experienced candidate trainer will having the right path and he will take you in the right path. That's the benefit. And types of CRM, మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా 2 types of CRMs అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకటి ఆన్లైన్, ఒకటి ఆన్ ప్రిమైస్. సో ఇప్పుడు ఆన్లైన్ CRM అంటే మీకు లైక్ ఇప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఆన్లైన్ CRM అయినా యూస్ చేసుకోవచ్చు, ఆన్ ప్రిమైస్ CRM అయినా యూస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ CRM అంటే వాట్ ఎవర్ ద డేటా, ఇప్పుడు మనం డేటా క్రియేట్ చేసాం, స్టూడెంట్ నేమ్స్, ఎంటిటీస్ క్రియేట్ చేసాం, ఫీల్డ్స్ క్రియేట్ చేసాం. సో అవన్నీ సమ్వేర్ వీ హ్యావ్ టు స్టోర్. బ్యాక్ ఎండ్లో కొన్ని సర్వర్స్ మెయింటైన్ చేసి స్టోర్ చేయాలి. ఆ బ్యాక్ ఎండ్ సర్వర్ మెయింటెనెన్స్ అదంతా మైక్రోసాఫ్ట్ వాళ్ళే చూసుకుంటారు ఇఫ్ యూ ట్రై టు గో విత్ ద ఆన్లైన్ CRM. అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఒకటి డేటా సెంటర్ ఉంటుంది, వాళ్ళ డేటా సెంటర్ దగ్గర సర్వర్స్ మెయింటైన్ అవుతాయి, మీరు ఎంటర్ చేసిన డేటా అంతా వాళ్ళ డేటా సెంటర్లో మెయింటైన్ అవుతాయి. దట్స్ ద ఆన్లైన్ CRM. ఆన్ ప్రిమైస్ CRM అంటే, సో యూ డూ హ్యావ్ యువర్ ఓన్ డేటా సెంటర్, మీ సర్వర్లోనే. ఇప్పుడు లైక్ ఒక క్లయింట్ చూస్ చేసుకున్నాడు ఆన్ ప్రిమైస్ CRM కావాలని, ఆ క్లయింటే తన ఓన్ సర్వర్స్ మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళు క్రియేట్ చేసిన డేటా వాళ్ళ ఓన్ డేటా సెంటర్లోనే ఉంటుంది. సో ఆన్ ప్రిమైస్ CRM ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి యూస్ చేస్తాం, ఆన్లైన్ CRM ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి యూస్ చేస్తాం. మీకు కొన్ని ప్రైవేట్ అంటే మీకు డేటా లీకేజ్ అలా చేయని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ ఇప్పుడు మీకు డిఫెన్స్ సెక్టార్ ఉంది. డిఫెన్స్ సెక్టార్ ఏంటి, వాళ్ళు ప్రైమరీ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారు, డేటాకి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇస్తారు. వై? బికాస్ దే డోంట్ వాంట్ టు లీక్ దేర్ ఇన్ఫర్మేషన్. డిఫెన్స్ సెక్టార్ నుంచి ఏదైనా డేటా లీక్ అయింది అనుకోండి, అప్పుడు ఇట్స్ బిగ్ రిస్క్ కదా వాళ్ళకి. సో దే విల్ గివ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ టు ద డేటా అండ్ ఇన్ఫర్మేషన్. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఆన్లైన్లో స్టోర్ చేయడానికి
యాక్సెప్ట్ చేయరు మేనేజ్మెంట్ కానీ హైయర్ లెవెల్లో. సో అప్పుడు వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, దే ప్రిఫర్ టు కీప్ దేర్ ఓన్ డేటా ఎట్ దర్ ఓన్ ప్లేస్. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి మనం ఆటోమేట్ సిఆర్ఎమ్స్ అనేది యూటిలైజ్ చేస్తాం. దిస్ ఫర్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అండ్ ఎంటిటీ ఫీల్డ్స్ క్రియేషన్ మనం ఆల్రెడీ చెక్ చేస్తున్నాము. అండ్ మీకు ఈ కోర్స్ వల్ల ఇంకొక బెనిఫిట్, మీకు ఎవరైతే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీకి స్విచ్ అవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఏంటి మెయిన్గా ఫోకస్ చేసేది కామన్ టెక్నాలజీస్ లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ పైథాన్ ఆర్ డెవాప్స్. ఈ కామన్ టెక్నాలజీస్ మీదనే కోర్స్ అనేది తీసుకుంటారండి. ఎందుకంటే మనకి మెంటర్స్ ట్రైనర్స్ కూడా ఈ టెక్నాలజీస్కి ఎక్కువ ఉన్నారు మార్కెట్లో. సో అప్పుడు మీకేంటి వన్ జాబ్కి మీకు ఆల్మోస్ట్ 10 to 20,000 మెంబర్స్ కాంపిటీషన్ అనేది వచ్చేస్తుంది. బట్ మనకి ఈ కోర్స్కి ఉన్న బెనిఫిట్, వీ డోంట్ హ్యావ్ కంపేర్ విత్ అదర్ టెక్నాలజీ. కాంపిటీషన్ ఉంది బట్ కంపేర్ విత్ అదర్ టెక్నాలజీస్ ఆ లెవెల్లో కాంపిటీషన్ లేదు. సో వీ హ్యావ్ దట్స్ అ ప్రైమరీ బెనిఫిట్. కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది సిన్స్ వీ డోంట్ హ్యావ్ మచ్ ట్రైనర్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో మన కోర్సులో మనకి ఎవ్రీథింగ్ విల్ బి రియలిస్టిక్ అండి. మీకు రియల్ టైంలో వర్క్ ఎలా ఉంటుందో ఆ వేలోనే మన క్లాసెస్ ఉంటాయి. లైక్ ఈరోజు మనం సింపుల్ టాస్క్ ఎలా అయితే చేసినామో త్రూఅవుట్ అవర్ సెషన్ మన కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మన ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది. మీకు డైలీ అసైన్మెంట్స్ కూడా అసైన్ చేస్తాం. అసైన్మెంట్స్ మీకు పర్ఫార్మెన్స్ కూడా సిస్టంలో ట్రాకింగ్ ఉంటుంది. బై కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ మీకు ఆల్మోస్ట్ 150 to 200 అసైన్మెంట్స్ వస్తాయండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీ విల్ గివ్ ఇట్ ఆన్ ద ప్రాక్టికల్. ఇప్పుడు మీకు చెప్పాను కదా స్టార్టింగ్ పాయింట్లో ఎక్స్పీరియన్స్కి ఎందుకు హై ప్యాకేజెస్ అండ్ హై ఇంపార్టెన్స్ ఉంటుందంటే ఆ బిగినర్స్ చేసే మిస్టేక్స్ అవాయిడ్ చేస్తారు. మీరు వర్క్ చేయడం కామన్గానే ఉంటుంది. 3 years క్యాండిడేట్ అయినా ఇప్పుడు ఎంటిటీ క్రియేషన్ అదే ఫాలో అవుతాడు, 10 years క్యాండిడేట్ అయినా అదే ఫాలో అవుతాడు. ఎక్స్పీరియన్స్ మేక్ యూ స్ట్రాంగ్. ఎక్స్పీరియన్స్ అనేది మిమ్మల్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేయడానికి యూజ్ అవుతాయి. దట్స్ ద రీజన్ వీఆర్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ ద అసైన్మెంట్స్. సో అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది లెట్ us చెక్ వన్స్ బిఫోర్ వీ మూవ్ ఆన్. సో మీకు ఇది మనకి ప్రీవియస్ బ్యాచ్కి అసైన్మెంట్ షీట్ అండి. సో ఇఫ్ యూ సీ హియర్, సో వీ ఆల్మోస్ట్ హ్యావ్ సో మోర్ దాన్ 114 టాస్క్. అండ్ ఇవి కాకుండా ఇంకా ఇచ్చినాము మీకు క్లోజ్ టు ద 200 టాస్క్లు అయిపోతాయి. అండ్ అసైన్మెంట్స్ ఇచ్చిన తర్వాత మనకు ఆ అసైన్మెంట్ అనేది సిస్టంలో ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఎవ్రీడే డెఫినెట్గా మీకు అసైన్మెంట్ అనేది ఎవ్రీడే కంపల్సరీ వస్తుంది. సో మనకి సిస్టంలో ట్రాకింగ్ ఎలా ఉంటుంది, లెట్ మీ జస్ట్ షో యూ. యా, సో ఎవ్రీథింగ్ విల్ బీ ట్రాక్డ్ ఇన్ ద సిస్టమ్. మీ పర్ఫార్మెన్స్ డే బై డే పర్ఫార్మెన్స్ మనకి సిస్టంలో ట్రాక్ అవుతుందండి. ఆ ట్రాక్ అయిన సిస్టమ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీకు లాస్ట్లో ఎవరైతే ప్రాపర్గా అసైన్మెంట్ చేశారో, ఎవరైతే జెన్యున్గా నేర్చుకున్నారో వాళ్ళకి పర్సనల్ సపోర్ట్ గ్యారంటీగా ఉంటుంది. బికాస్ వీఆర్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సిస్టమ్. అండ్ లాస్ట్లో మీకు ఇక్కడ రేటింగ్ వస్తాయి, ఫీడ్బ్యాక్స్, ఎవ్రీథింగ్ మీ అసైన్మెంట్స్కి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ అంటే మీకు లాస్ట్లో మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, 1-to-1 సెషన్స్ ఉంటాయి. 1-to-1 సెషన్స్ 1 to 2 ఉంటాయండి. ఆ 2 సెషన్స్లో మీకు రెజ్యూమే రివ్యూ ఉంటుంది. అలాగే మీకు డిఫరెంట్ సెక్టర్ నుంచి వచ్చి ఉంటారు అనుకోండి, మీకు ఇంటర్వ్యూ ప్యానల్లో క్రాస్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆ క్రాస్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలో మనం లాస్ట్లో మెన్షన్ చేస్తాం. మీకు అవి డిస్కషన్ ఉంటుంది. మీకు మాక్ ఇంటర్వ్యూ ప్లస్ అసైన్మెంట్స్ ట్రాకింగ్, ఈ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు అనేది మనం లాస్ట్లో డిసైడ్ అవుతాం. ఎన్ని ఇయర్స్కి ఎలిజిబుల్, ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటే సర్వే అవుతారు, మీ స్కిల్స్ ఎంతవరకు నేర్చుకున్నారు. సో ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ 502 ఫర్ ద అసైన్మెంట్స్ ఫర్ ద ప్రీవియస్ మ్యాచెస్. సో అండ్ ద అసైన్మెంట్ విల్ బీ లైక్ దిస్. మీకు ఇలా ఉంటుంది. ఇప్పుడు లైక్ మహేష్ అసైన్మెంట్ సబ్మిట్ చేశాడు, నేను రివ్యూ చేసిన తర్వాత తనకి రేటింగ్ అండ్ ఇక్కడ కమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో యాజ్ సూన్ యాజ్ ఐ ప్రొవైడ్ కమెంట్స్ అండ్ హీ విల్ గెట్ ఈమెయిల్ యాజ్ వెల్. తనకి ఈమెయిల్ అనేది వస్తుంది.
ఇట్లా కమెంట్స్ ఏం ప్రొవైడ్ చేసాం, తన మిస్టేక్స్ ఏం చేశాడు అనేది. సో యూ కెన్ రెక్టిఫై హిస్ మిస్టేక్స్. మీరు జస్ట్ వర్క్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసినంత మాత్రమే వర్క్ రాదండి. అవి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో మానిటరింగ్ అనేది ఉండాలి. ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ఇట్ సక్సెస్ ఇన్ ద ఎనీ కోర్స్. మనం ఒక సిస్టమాటిక్లో వెళ్తే, హార్డ్ వర్క్ చేస్తే, దెన్ యూ కెన్ బి సక్సెస్ ఇన్ ద ఎనీ కోర్స్. అండ్ దిస్ ఈస్ హౌ ద అసైన్మెంట్ రివ్యూ ఈమెయిల్ నోటిఫికేషన్. అండ్ మీకు అసైన్మెంట్ చూపించాం కదా ఎన్ని ఉంటాయో. లెట్స్ కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ థింగ్. Yeah, by completion of the course, if you complete all our assignments, 150 to 200 assignments, you will gain 2 to 3 years hands-on experience. What does it mean? ఒక 3 years candidate రియల్ టైంలో వర్క్ చేస్తే ఎన్ని టాస్క్లు చేస్తారో మీరు అంతకు ఈక్వల్గా టాస్క్లు అనేది చేస్తారు మన కోర్సులో. సో is it possible within 2.5 months? Yes, it is possible if you are spending daily 2 to 3 hours. మీ క్లాసెస్ విన్నంత మాత్రం మీకు 2 to 3 years hands-on experience రాదండి. మనం ఇచ్చిన టాస్క్లు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తారు 2 to 3 years. మనకి మండే టు ఫ్రైడేనే ఉంటాయి క్లాసెస్, సాటర్డే సండే ఉండవు. మీకు ఇన్ కేస్ వీక్ డేస్లో టైం దొరకకపోతే వీకెండ్స్లో అడ్జస్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి పెండింగ్ ఉన్న టాస్క్లు. అండ్ రెజ్యూమే ప్రిపరేషన్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనకి సపోర్ట్ ఉంటుంది. లెట్ మీ జస్ట్ షో యూ హౌ ఇట్ ఈస్. యా, మీకు ప్రీమియం టెంప్లెట్స్ యూస్ చేసి రెజ్యూమే ప్రిపరేషన్కి అసిస్టెన్స్ ఉంటుందండి లాస్ట్లో. ఐ విల్ షో యూ కపుల్ ఆఫ్ ద రెజ్యూమేస్ బై యూజింగ్ ప్రీమియం టెంప్లెట్స్. అండ్ దిస్ వన్ ఆఫ్ ద రెజ్యూమే అండ్ దిస్ వన్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. సో దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ దెమ్ ఫర్ రిఫరెన్స్. అండ్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటుంది. లెట్ మీ జస్ట్ షో యూ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. లైక్ మీకు రెగ్యులర్గా క్లాస్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఈరోజు ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్ అనే టాపిక్ డిస్కస్ చేసాం. ఎంటిటీస్ అనే ఫీల్డ్స్ అనే టాపిక్స్లో ఏదైనా సినారియో బేస్డ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో అది మనం ఒక ట్రాకింగ్ షీట్ ఉంటుందండి మీకు బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు. ఆ ట్రాకింగ్ షీట్లో ఎవ్రీడే వీ విల్ మెయింటైన్ ద క్లాస్ లింక్స్, కరెంట్ డే రికార్డింగ్స్ లింక్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. Everything we will be maintained, and this will be accessible only for the enrolled past participant, and the first 3 days accessible for everyone, and after 3 days accessible only for the enrolled participant. సో మీకు ఇక్కడ ఆల్మోస్ట్ చూసుకుంటే 95 క్వశ్చన్స్ ఉన్నవి. మీకు ఇంకా ఎడిషనల్ క్వశ్చన్స్ కూడా ఉన్నవి. ఇది ప్రీవియస్ మ్యాచ్కి ఎడిషనల్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఇట్ విల్ కమ్ టు 100 to 150, ఇంక్లూడింగ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మీకు సిస్టంలో ప్రాక్టికల్గా చూపించి ఇది ఇలా అవుతుంది, ఈ క్వశ్చన్ అడిగితే ఇలా ఆన్సర్ చేయాలనేది మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దెన్ ఈవెన్ ఇఫ్ యూఆర్ గెటింగ్ ఎనీ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ద టాస్క్ వాట్ ఎవర్ వీ మెన్షన్. అండ్ we just checked sample resumes as well, and we also have the mock interviews. And the mock interviews ఎలా ఉంటాయి ఏంటి అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నవి, couple of them for the sample purpose, you can check it. అండ్ ఇంటర్వ్యూ సపోర్ట్ అంటే మీకు మాక్ ఇంటర్వ్యూలో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఎలా ఆన్సర్ చేయాలి ఆ అసిస్టెన్స్ ఉంటుంది మీకు. అలాగే డైలీ జాబ్ అలర్ట్స్ కూడా షేర్ చేస్తామండి మీ ప్రొఫైల్ అనేది. సో మీకు లాస్ట్లో ఇంటర్వ్యూ సపోర్ట్ మీన్స్ ఎవరైతే ప్రాపర్గా నేర్చుకున్నారో, ఆల్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేశారు అండ్ దే హ్యావ్ అటెండెడ్ ఎవ్రీ క్లాస్, దెన్ లాస్ట్లో మీకు ఇంటర్వ్యూ గైడెన్స్ అండ్ సపోర్ట్, పర్సనల్ సపోర్ట్ ఉంటుంది నేర్చుకున్న వాళ్ళకి, డెడికేటెడ్గా స్పెండ్ చేసిన వాళ్ళకి. సో హియర్ ఐ విల్ షో యూ ద కరెంట్ జాబ్ ఓపెనింగ్స్. మీకు కొన్ని కీవర్డ్స్ ఇస్తానండి, ఆ కీవర్డ్స్ యూస్ చేసుకొని నౌకరీ అండ్ లింక్డ్ఇన్లో జాబ్ సెర్చ్ చేసుకోండి. మీరు కూడా గ్రౌండ్ వర్క్ చేసుకోండి. కరెంట్ నేను ఇప్పుడు 3 పాయింట్స్ చెప్పినాను కదా, ఏదైనా కోర్స్లో జాయిన్ అవ్వాలంటే 3 పాయింట్స్ చెక్ చేసుకోవాలని. ఆ 3 పాయింట్స్ గ్రౌండ్ వర్క్ చేసుకోండి, దెన్ ఓన్లీ యూ చూస్ రైట్ కోర్స్. సో లెట్ మీ జస్ట్ షో యూ ద కరెంట్ ఓపెనింగ్స్ ఇన్ ద నౌకరీ. యా, మీకు ఇది కోర్స్ ఇంట్రడక్షన్ డాక్యుమెంట్ మీకు చాట్లో ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా యాడ్ చేస్తాను.
మీకు కోర్స్ ఇంట్రడక్షన్ డాక్యుమెంట్లో మీకు ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉన్నవి జాబ్ సెర్చ్ చేసుకోవడానికి. నేను చాట్లో సెండ్ చేశానండి, యూ కెన్ కాపీ ద లింక్. ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీవన్. ఈ కీవర్డ్స్ యూస్ చేసుకొని మీరు జాబ్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో లెట్ us చెక్ నౌ ఇన్ ద నౌకరీ అండ్ సీ వాట్ ఆర్ ద ఓపెనింగ్స్ అవైలబుల్. So I'm going to check. సో ఆ కీవర్డ్స్ అన్ని యూజ్ చేసుకొని నాట్ ఓన్లీ మీరు సింగిల్ కీవర్డ్తో యూజ్ చేశారు అండ్ మీకేం కనిపించలేదు, ఆ కంక్లూజన్కి రావద్దండి. మనకు ఓపెనింగ్స్ ఏం లేవు అని కంక్లూజన్కి రావద్దు. మీకు ఇదేంటి, ఇది కూడా ఒక సిస్టమే. ఇట్స్ నాట్ లైక్ మ్యాజిక్ కైండ్ ఆఫ్ మ్యాజికల్ టూల్ కాదు కదా. మీరు ఒక కీవర్డ్ ఇవ్వగానే ఆ కీవర్డ్తో మ్యాచ్ అయ్యే జాబ్ ఓపెనింగ్స్ అన్నీ రావాలని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూ ట్రై టు search with all the keywords, then only you will get proper confirmation. Just by checking one with the one keyword, don't come into the conclusion you don't have any calls. So I search with the 2 years first. Let me So, search with, yes if we Andy. just type Dynamics 365 CRM, we'll get more results. Yeah. So anything, whatever the keywords we have, and if you have any additional keywords related to that topic, you can search it. And ఇక్కడ చూడండి, Microsoft Dynamics consultant from Infosys is just search with only 2 keywords. అన్ని keywords యాడ్ చేయలేదు. ఇది ఓన్లీ విత్ ఇన్ ద 7 days ఓన్లీ అండి. 7 days లోనే Infosysలో ఒక ఓపెనింగ్, అండ్ ఇక్కడ 2 to 5 years ఇక్కడ ఒక ఓపెనింగ్, అండ్ అగైన్ ఇక్కడ 1 to 4 years here one opening. Only single page లో we can see multiple openings and the Dynamics CRM. ఓన్లీ ఒక పేజ్ అండి, ఇక్కడ మనకి మల్టిపుల్ పేజెస్ ఉంటాయి, యూ కెన్ సీ. అండ్ కీవర్డ్స్ కూడా మనం ఓన్లీ 2 యూజ్ చేసాం. సో మీ గ్రౌండ్ వర్క్ చేసుకోండి ఆల్ కీవర్డ్స్ తోటి. అలాగే మీరు లింక్డ్ఇన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. జాబ్ పోర్టల్స్ అనేది నౌకరీ ఉంటుంది, అలాగే లింక్డ్ఇన్ కూడా ఉంటుంది. లింక్డ్ఇన్లో ఇవి కొన్ని ఓపెనింగ్స్. ఇఫ్ యూ సీ హియర్, దిస్ వన్ is 3 to 6 years. And this one is 3 to 8 years from TCS. I think it's yesterday only. Microsoft CRM technical developer. 5 days అవుతుంది పోస్ట్ చేసి. అంటే మీరు సెర్చ్ చేసేటప్పుడు కూడా మీరు రిజల్ట్ చూపించింది అంటే మీకు ఓల్డ్ చూపించాయి అనుకోండి 30 days ప్లస్ 2 months బ్యాక్ కూడా చూపిస్తుంది. 2 months బ్యాక్ చూపించినప్పుడు మీకు కాల్స్ ఉన్నట్టు కాదు. సో మీరు మేక్ షూర్ యూ అట్లీస్ట్ మీరు 6 months బ్యాక్ చూపించినాయి అనుకోండి, కాల్స్ ఉన్నట్టు కాదు. విత్ ఇన్ 2 months లోపు చూపిస్తే దెన్ మార్కెట్లో కాల్స్ ఉన్నట్టు. విత్ ఇన్ 1 month లోపే ఉండాలి మ్యాక్సిమం, బట్ స్టిల్ యూ కెన్ గో అప్ టు 2 months. సో మేక్ షూర్ ద పోస్టెడ్ డేట్ ఆల్సో. పోస్టెడ్ డేట్ కూడా చెక్ చేసుకోండి, పోస్టెడ్ డేట్ కూడా ఇంపార్టెంట్. Yeah, that's all about the current openings in the market for reference. So let's move on to next one. Yes, మీ కోర్స్ ఫీజ్ వచ్చేసి 3 ఆప్షన్స్ ఉంటాయండి. అండ్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ యూ హ్యావ్ టు పే 50,000 upfront and no additional payment is required after getting job. And the second option, you have to pay 30,000 after 3 days classes, and after getting job, once salary is credited, you need to pay half month salary. Whatever salary you are getting doesn't matter, and whenever you are getting, timeline also doesn't matter. And the third option వచ్చేసి 20,000, and after getting job, you have to pay your full month salary in 2 installments. అండ్ మీకు మెంటర్ సపోర్ట్ కంపల్సరీ అండి. కోర్స్ ఇన్నంత మాత్రం జాబ్ అనేది రాదు. మీకు చాలా డౌట్స్ వస్తాయి వర్క్ చేసేటప్పుడు, రియల్ టైమ్ డౌట్స్, కొన్ని ఒక్కొక్కసారి మీ సిస్టంలో కొన్ని డౌట్స్ వస్తాయి. సో యూ మస్ట్ అండ్ షుడ్ నీడ్ మెంటర్ సపోర్ట్. యూ మేక్ షూర్ టు రిమెంబర్ దట్. అండ్ we have the couple of students from previous batch, and I just request them to share their feedback and provide recommendations or suggestions for the new joiners to get it success in the course. Vinay, did you join? Let me just check. Vinay or Shiva, can you please share your ఫీడ్బ్యాక్? మీరు రీసెంట్గా కోర్స్ అనేది కంప్లీట్ చేశారు కదా, మీ కోర్స్ ఎలా అనిపించింది? అలాగే మనం ఇప్పుడు ఏవైతే ప్రామిస్ చేసాం, ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం, హోంవర్క్స్, రివ్యూస్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే ప్రిపరేషన్స్. మీకు కొన్ని ఇన్స్టిట్యూట్లో అవన్నీ చెప్తారండి, కానీ చెయ్యరు లాస్ట్కి వచ్చే వరకు. మీకు ఈ సర్వీసెస్ అన్నీ మీరు మనకు ప్రాపర్గా ఉన్నాయా మన కోర్సులో? అలాగే న్యూ జాయినర్స్కి సక్సెస్ అవ్వాలంటే
వాళ్ళు Yeah, ఏమి ఫాలో అవ్వాలి? కెన్ యూ ప్లీజ్ yeah, షేర్? sure, Ashok. Guys, I can vouch for this, like whatever Ashok has promised in this video. So నేను ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ కాబట్టి ఐ థింక్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాంట్లో. టాస్క్ అలాట్మెంట్ కానీ, దాన్ని రివ్యూ చేయడం కానీ, అండ్ రెజ్యూమ్ సపోర్ట్ కానీ, యాక్చువల్లీ నిన్న అయింది నా మాక్ ఇంటర్వ్యూ కానీ. సో ఎవ్రీథింగ్ అశోక్ ప్రామిస్ చేసినట్టు ఎవ్రీథింగ్ అవుతుంది. సో మీరేం డౌట్ పెట్టుకోకండి. అండ్ కమింగ్ టు కోర్స్, ఐ థింక్ కోర్స్ కంప్లీట్ అయ్యాక నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. సో ఇన్ రియల్ టైం వర్క్ కూడా నేను టాస్క్ హ్యాండిల్ చేయగలుగుతాను. సో మీరేం డౌట్ అలాంటిది ఏం పెట్టుకోకండి. కాకపోతే ఎవ్రీ టాస్క్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సిందే, మీకు కోర్స్ అర్థం కావాలంటే. స్టార్టింగ్ కొంచెం కష్టం ఉండొచ్చు, ఒక 2-3 డేస్ వరకు. తర్వాత అలవాటు అయిపోతుంది. సో ఎవ్రీ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తే మీకు కోర్స్ కూడా అంత కష్టం కూడా ఏం అనిపించదు. సో మీరు కోడింగ్ ఉంటుందని కూడా ఏం భయపడకండి. ఆల్మోస్ట్ లైక్ కాపీ పేస్టే ఉంటుంది. మీకు ఒక సిస్టమ్ అర్థం అవుతే ఇట్స్ ఎవ్రీథింగ్ ఎక్కువ అనమాట, అంతే. సో నేనైతే చెప్పగలను. యా, థ్యాంక్స్ వినయ్. సో యా మీకు ఇప్పుడు ఎలా అయితే వర్క్ చేశారో వితౌట్ కోడింగ్, మోస్ట్లీ 60-70% ఆఫ్ ద స్టాఫ్ యా 70. వితౌట్ యా కోడింగ్ ఉంటుందండి. 30% కోడింగ్ ఉంటుంది, బట్ ఆ కోడింగ్ కి రీప్లేస్ చేసే కాంపోనెంట్స్ కూడా సిస్టమ్ లో ఉన్నవి. నో నీట్ వరీ. బట్ మీకు తెలిసి ఉండాలి కాబట్టి మనం కోడింగ్ పార్ట్ కూడా డిస్కస్ చేస్తాం. థింగ్. అండ్ శివ, డిడ్ యూ జాయిన్? శివలింగం, Yes, sir. కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ యాజ్ వెల్? Yes, sir. Classes wise అయితే guys, అశోక్ సార్ స్లో అండ్ స్టడీగా ఎవరి పర్సన్కి అర్థమయ్యే విధంగా చెప్పారు. నేను కూడా లాస్ట్ బ్యాచ్ పర్సనే. సో క్లాస్లో ఏదైతే ప్రామిస్ చేసినట్టు లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, లైక్ అసైన్మెంట్స్, అవన్నీ చెప్పిన విధంగా చేశారు అశోక్ సార్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, డే 1 నుంచి మనం ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే సో ఎండ్ ఆఫ్ ది కోర్స్ కల్లా కొద్దిగా మనకి చాలా కాన్ఫిడెంట్గా వస్తుంది. సో కోర్సెస్ వైజ్, ఫైనల్ వైజ్ అయితే అశోక్ సార్ ఇస్ ది బెస్ట్ నా కేసు అయితే. యా, థ్యాంక్స్ శివ. సో మీకు రేపటి నుంచి ఏమైనా అప్డేట్స్, క్లాస్ రికార్డింగ్స్ లేదంటే అసైన్మెంట్స్, అవన్నీ మీకు ఒక ట్రాకింగ్ షీట్ ఉంటుందండి. ఆ ట్రాకింగ్ షీట్ మీకు లింక్లో ఇస్తాను. మీకు ఈ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రికార్డింగ్స్ ఉంటుంది కదా, ఆ రికార్డింగ్ అనేది మీకు ఆ ట్రాకింగ్ షీట్లో యాడ్ చేస్తాను. అలాగే అసైన్మెంట్ కూడా మీకు ఆ ట్రాకింగ్ షీట్లో యాడ్ చేస్తాను. లెట్ మీ జస్ట్ పింగ్ దట్ ట్రాకింగ్ షీట్ ఇన్ ద చాట్. సో మీకు ట్రాకింగ్ షీట్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ క్లాస్ రికార్డింగ్స్ వస్తాయి, అలాగే ఏమైనా ఇంపార్టెంట్ లింక్స్ ఉంటే ఇక్కడ వస్తాయి. అండ్ హోంవర్క్స్ అనేది ఇక్కడ మీకు మల్టిపుల్ షీట్స్ ఉంటాయండి కింద. సో ఇంపార్టెంట్ లింక్స్ యూ విల్ గెట్ ఇట్ హియర్. మీకు కీవర్డ్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నాము జాబ్ సెర్చ్ చేసుకోవడానికి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అడిషనల్ కీవర్డ్స్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ వెల్. అండ్ మీకు ఇక్కడ హోంవర్క్ ఈ రోజు మీకు అసైన్మెంట్ ఒకటి ఇస్తాను, ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అండ్ ట్రయల్ సిఆర్ఎం క్రియేషన్కి. మీకు ట్రయల్ సిఆర్ఎం క్రియేషన్ ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ కూడా మీకు క్లాస్ రికార్డింగ్స్లో యాడ్ చేస్తాను. సో మీకు ఈ లింక్ చాట్లో ఇస్తున్నాను. అలాగే మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో యూ విల్ గెట్ ద డైలీ అప్డేట్స్ ఓన్లీ ద జాయింట్ పార్టిసిపెంట్. ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి అప్డేట్స్ వస్తాయండి. సో లెట్ మీ కాపీ ద లింక్ యాజ్ వెల్. లింక్ జాయిన్ అవ్వడానికి యూ హ్యావ్ ఐదర్ యూ కెన్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ ఆర్ యూ కెన్ జాయిన్ ఫ్రమ్ ద లింక్ నేను కాపీ చేస్తాను చాట్లో. Hi, If you have any hi doubts, Ashok. yes, sir. Yeah, I have a question. Yeah. So, so some certification are also required, right? Like, what certifications just need to look into? ఎస్ అండి. సో సర్టిఫికేషన్ అనేది మనకి మ్యాండేటరీ కాదు, బట్ ఉంటే మీకు వెయిటేజ్ అనేది ఉంటుంది. లైక్ అదర్ కంట్రీస్లో, But కెనడా అబ్రాడ్లో కొన్ని కంట్రీస్లో సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ. సో మన దగ్గర సర్టిఫికేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ టు గెట్ ఇట్ సక్సెస్. మీకు సర్టిఫికేషన్ లిస్ట్ ఇస్తాను మీకు లాస్ట్లో. ఐ థింక్ వినయ్ మీరు సర్టిఫికేట్కి ట్రై చేశారు. మీకు మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలిగారు? యా అశోక్, PL 400 అనే పవర్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ దానికి యాక్చువల్లీ నేను అది క్వశ్చన్ డెమో టెస్ట్ తీసుకున్నాను అనమాట ఒకటి. దాంట్లో ఆల్మోస్ట్ లైక్ నేను 50-60% వరకు అసలు ఆన్సర్ చేశాను. సో
Yeah. ఆల్మోస్ట్ So మన కోర్సు మొత్తం కవర్ అవుతుంది అదంతా పవర్ ప్లాట్ఫామ్ కూడా. సో యాక్చువల్ సిఆర్ఎం సిస్టమ్ మొత్తం మీద దాని మీద కొంచెం గ్రిప్ ఉంటే సర్టిఫికేషన్ అనేది చాలా ఈజీ. మనం ఒక 1 వీక్ ఒకసారి కోర్స్ అంతా చూసుకొని ఒకసారి గోత్రూ అయితే సర్టిఫికేషన్ మనం చేసేయచ్చు. సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ అన్నమాట. yes అండి. సో ఎవరైతే సర్టిఫికేషన్ అడిగారో సో యూ కెన్ గెట్ ద సర్టిఫికేషన్స్ ఇఫ్ యూ వాంటెడ్. సో ఐ విల్ గివ్ ద సర్టిఫికేషన్ లిస్ట్ ఇన్ ద లాస్ట్. Okay. So basically for PL 400 we are doing all this Yes, PL 400 or is in the developer. యా ఇట్స్ బేస్డ్ ఆన్ okay. సిఆర్ఎం రైట్. సో పవర్ ప్లాట్ఫామ్లో కూడా మొత్తం సిఆర్ఎం కాంపోనెంట్స్ ఉంటాయి, ఎంటిటీస్ అయినా ఫీల్డ్స్ అయినా వర్క్ ఫ్లోస్ అయినా. సో And yeah, so one more thing, what are the topics we are going to cover in the session? So I will show you that index. We also have the power apps topics. మీకు power apps అంటే ఏంటంటే just let me just give you the high level importance. మీకు పవర్ యాప్స్ అని ఇప్పుడు అంటున్నారు, లైక్ మీకు స్టార్టింగ్ డేస్లో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం అనేది ఒక కొన్ని ఫీచర్స్ తోటి ఇంట్రడ్యూస్ చేశారండి. అట్లా డే బై డే అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు సిఆర్ఎం అప్గ్రేడెడ్ వర్షనే పవర్ యాప్స్. మీకు లైక్ ఆండ్రాయిడ్ మీకు డైలీ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది కదా మీ సిస్టంలో, ఓఎస్ నేమ్ అనేది మారుతూ ఉంటుంది నేమ్స్. సిమిలర్ వేగా మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం పవర్ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చేసారు. ఇప్పుడు పవర్ యాప్స్ యూస్ చేసి సిఆర్ఎం అనేది మనం వర్క్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. మనం ఆ టాపిక్స్ కూడా లాస్ట్లో కవర్ చేస్తాం. మీరు కోర్స్ ఇండెక్స్ మన వెబ్సైట్లో వన్స్ యూ క్లిక్ ఆన్ ద కోర్స్, సో మీకు ఇక్కడ కోర్స్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద కోర్స్ ఇండెక్స్. So you can check what are the topics we are going to cover during our course. So మనకి పవర్ ప్లాట్ఫామ్లో Canvas app, model driven apps, Power Automate, flows and the PCF controls will be covered. Anybody have additional doubts? Ashok, this is Vijay. Can you hear me? Yes, అండి. యాక్చువల్గా ఇప్పుడు మీకు ఓన్లీ సిఆర్ఎం అంటే ఇప్పుడు పవర్ యాప్స్ ఒకటే సరిపోతుందా? మనకి షేర్ పాయింట్, తర్వాత పవర్ ఆటోమేట్, తర్వాత ఈ పవర్ సూట్ ఉంది కదా, ఇది మొత్తం అన్నీ అవసరమా? ఏమేమి అవసరం ఒకవేళ అవసరం ఉంటే? సో మనకి సిఆర్ఎంకి వచ్చేసి ఫస్ట్ సిఆర్ఎం అవుట్ ఆఫ్ ద బాక్స్ కస్టమైజేషన్స్, మీకు ప్లగిన్స్, వర్క్ ఫ్లోస్ ఇంకా చాలా ఉంటాయి. అండ్ పవర్ యాప్స్ టాపిక్స్ వచ్చేసి పవర్ ఆటోమేట్ ఫ్లో అండ్ కాన్వాస్ యాప్, మోడల్ డ్రివెన్ యాప్స్, పీసీఎఫ్ కంట్రోల్స్, పవర్ పోర్టల్, ఇవి మాత్రమే కన్సిడర్ చేస్తారు. పవర్ ఆటోమేట్, షేర్ పాయింట్ అవసరం అండి, అండ్ బిఐ, పవర్ బిఐ. ఎస్ అండి, పవర్ ఆటోమేట్ చెప్పాను కదా, పవర్ ఆటోమేట్ ఉంటుంది. పవర్ ఆటోమేట్ ని పవర్ ఆటోమేట్ ఫ్లో అంటాము, ఫ్లోస్ అంటాము, ఫ్లోస్ అంటారు కదా. సో వి కెన్ కాల్ ఇట్ ఎస్ మల్టిపుల్ నేమ్స్. మీకు పవర్ బిఐ, షేర్ పాయింట్ ఇంటిగ్రేషన్ కూడా చేయొచ్చు. సో అవి కొన్ని ప్రాజెక్ట్స్ లో అడుగుతారు, రేర్ గా. మీరు అడిగినా సరే రాకపోయినా నథింగ్ టు వరీ. మీరు ఒక టీంలో మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు. సో వాట్ ఎవర్ యూ డోంట్ నో, యూ జస్ట్ మెన్షన్ యు ఆర్ నాట్ మచ్ అవేర్, బట్ యు ఆర్ విల్లింగ్ టు లెర్న్ అండ్ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆన్ డిమాండ్ బేసిస్. సో పవర్ బిఐ, షేర్ పాయింట్ అనేది కొన్ని ప్రాజెక్ట్స్ లో అడుగుతారు ఈ స్కిల్స్ కూడా ఉండాలని, బట్ ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. ఓకే. సో ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? Yeah, I have one question. So, the Yes. course duration. So, what about the course duration? How many days is it going to take before the mock interview and resume marketing? So, is it going to be 30 days or 35 days? మన కోర్స్ వచ్చేసి 2.5 months అండి. 2.5 months పడుతుంది కోర్సు. మీరు 1 week, ఎప్పుడైతే మన కోర్స్ 1 week లోపు అయిపోతుందో అప్పుడు మన రెజ్యూమే అనేది మార్కెటింగ్ జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేస్తాం. దెన్ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ ప్రాపర్లీ ఫ్రమ్ day 1, సో యూ కెన్ స్టార్ట్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్. మీకు మాక్ ఇంటర్వ్యూస్ అవుతాయి. మాక్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్. I also have this one question. So, do you have any options of like morning IST times for the course, or this is the only standard time that you are means like training? ఎస్ అండి. సో మనకు ఓన్లీ 1 బ్యాచ్ రన్ అవుతుంది, ప్యారల్ బ్యాచెస్ అని ఉండవు. మనకున్నది ఓన్లీ నైట్ టైమే. ఎవరైతే టైం కంఫర్టబుల్ కాదో మనం డైలీ రికార్డింగ్స్ అనేది షేర్ చేస్తాం. సో ఇఫ్ యూర్ కంఫర్టబుల్ విత్ ద రికార్డింగ్స్ యూ కెన్ గో విత్ ద రికార్డింగ్స్ యాజ్ వెల్. మీకు ఎవరైతే రికార్డింగ్స్ ద్వారా గో త్రూ అవుతున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ డేస్లో డౌట్ సెషన్స్ ఉంటాయి. సో యూ కెన్ జాయిన్ ద డౌట్ సెషన్స్ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్ ఫర్ ద రికార్డింగ్స్ బ్యాచ్. Okay, got it. Thank you so much. రికార్డింగ్స్ ఆల్సో సేమ్ ప్రైస్ ఆర్?
different Price price? will be same for both. Okay. Yeah. Hi, Bro, Andy. Yes, Andy. So, like, where can I get the access link, or where can I check the YouTube link for creating the entities? కానీ సిఆర్ఎం పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు కదా, సిఆర్ఎంది లైక్ ట్రయల్ వర్షన్. ట్రయల్ సిఆర్ఎం క్రియేషన్, ఎస్ అండి. ట్రయల్ సో మీకు ఒక ట్రాకింగ్ షీట్ ఇచ్చాం కదా ఇప్పుడు నేను లింక్ లో. ఆ ట్రాకింగ్ షీట్ లో మీకు ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ ఆఫ్టర్ 1 hour ఆఫ్ దిస్ కోర్స్. ఓకే, గూగుల్ డ్రైవ్ లింక్ పెట్టారు అదేనా అండి? గూగుల్ డ్రైవ్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఎక్సెల్ వస్తుంది. లేదు అంటే Okay. మన ఛానల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అశోక్ డైనమిక్స్ టెక్నాలజీస్ అని ఉంటుంది. ఇది పబ్లిక్లీ యాక్సెసిబుల్. ఫస్ట్ 3 days క్లాసెస్ మన ఛానల్లో పబ్లిక్ యాక్సెస్ ఉంటుందండి. ట్రయల్ సిఆర్ఎం క్రియేషన్ ఇంక్లూడింగ్ ట్రయల్ సిఆర్ఎం క్రియేషన్ యాజ్ వెల్. అలాగే మీకు అసైన్మెంట్స్ అవి చెక్ చేసుకోవాలంటే మీకు ట్రాకింగ్ షీట్కి రావాలి. ఆ ట్రాకింగ్ షీట్ మీకు ఇక్కడ చార్ట్లో ఇచ్చాను. అలాగే మీకు ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ అప్డేట్స్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో వస్తాయి. యా షూర్ అండి. సో ట్రయల్ సిఆర్ఎం కన్వర్షన్, ఐ మీన్ క్రియేషన్ మీరు యూట్యూబ్లో ఉందా అండి ఇప్పుడు లేదా? ప్రజెంట్ లేదండి. ఐ విల్ యాడ్ ఇన్ ద ఆఫ్టర్ దిస్ క్లాస్. ఓకే అండి, గాట్ ఇట్. మనకి ఉన్నది బట్ అది ఓల్డ్ ఉంది. సో వీ హ్యావ్ డన్ మీకు ఎవ్రీ 2 months కి మారుస్తూ ఉంటారు సిఆర్ఎం క్రియేషన్ ప్రాసెస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సో అది మనకి లేటెస్ట్ ఇంకా అప్లోడ్ చేయలేదు. విల్ అప్లోడ్ ఆఫ్టర్ దిస్ క్లాస్. షూర్ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఒక డౌట్ ఉంది. ఎస్ అండి. అది ఇది బ్యాచ్ 2 of a month అన్నారు కదండి. ఇప్పుడు 2.5 months బ్యాచ్ అన్నారు కదా. ఓకే. అది 2.5 months లో మళ్ళీ కాల్స్ ఉంటాయో ఉండవో కూడా ఐడియా ఉండదు కదండి. ఈ రోజుల్లో అంటే ఏ రోజు ఏ కాల్స్ వస్తున్నాయో కూడా తెలియట్లేదు. మరి మనం బ్యాచ్ అయిపోయే టయానికి కాల్స్ ఉంటాయో ఉండవో అనేది కూడా డౌట్లే కదండి. ఎస్ అండి. సో మీకు ఆ డౌట్ క్లియర్ అవడానికి నేనేం చెప్పినాను, టెక్నాలజీ ఇంపార్టెన్స్ చెప్పినాను. మీకు సిఆర్ఎం ప్రొడక్ట్ అనేది ఎక్కడ యూస్ చేస్తారో ఒకసారి ఇంపార్టెన్స్ గురించి అర్థం చేసుకోండి. మనకి ఏ బిజినెస్ కైనా సూట్ అవుతాయి. ఈ బిజినెస్ స్ట్రాటజీస్ అనేది మనకి ఎప్పటికీ పోవు కదా. కంపల్సరీ ఏ బిజినెస్ కైనా ఈ స్ట్రాటజీస్ ఉండాలి. సేల్స్, సర్వీస్, మార్కెటింగ్ అనేది. సో ఇవి మ్యాండేటరీ అయినప్పుడు ఏ బిజినెస్ కైనా మన కాల్స్ అనేవి కూడా కంపల్సరీ ఉంటాయి. అంటే ఈ రోజు ఈ డొమైన్ ఉంటే నెక్స్ట్ డే ఇంకొక డొమైన్ చేంజ్ అవుతా ఉంటున్నాయి కదా సార్ కాల్స్ మొత్తం. అందుకోసమే కదా మీరు కాంపిటీటర్స్, స్ట్రాంగ్గా ఉన్న కాంపిటీటర్స్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీ కాంపిటీటర్స్ ఇప్పుడు మీకు ఇంతకుముందు సేల్స్ ఫోర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. సిఆర్ఎం వాళ్ళు మార్కెట్లో లేరు. మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం అనే వాళ్ళు మార్కెట్లో లేరు. సో వన్స్ మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం ఈస్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్, సో క్లయింట్స్ అనే వాళ్ళు సిఆర్ఎంలోకి మూవ్ అయిపోయారు. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర హ్యూజ్ అమౌంట్, ఫైనాన్షియల్గా వాళ్ళు టాప్ కంపెనీ. సో దే కెన్ ఇన్వెస్ట్ ఎనీ అమౌంట్ అండ్ దే కెన్ మేక్ ఇట్ బిగ్గర్ అప్డేటెడ్ వర్షన్స్కి. ఇప్పుడు మనకి రేపు ఏఐ వచ్చింది కదా ఆల్రెడీ. ఆ ఏఐ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అటాచ్ చేశారు సిఆర్ఎంకి. సో ఆ ఏఐ రావడం వల్ల మనకి ప్రొడక్ట్కి ఏం డ్యామేజ్ అవ్వద్దు, మన క్లయింట్స్ అనేది లూజ్ అవ్వద్దని వాళ్ళు అప్ టు డేట్ అప్డేట్ చేస్తూ ఉంటారు ప్రొడక్ట్ని. ఇప్పుడు మీకు ఆండ్రాయిడ్ ఫోన్ అనేది మీరు అప్డేట్ చేయకుండా ఓన్లీ ఓల్డర్ వర్షన్ అనేది యూస్ చేస్తున్నారు అనుకోండి, వన్ ఆఫ్ ద కంపెనీ ఇప్పుడు సామ్సంగ్ అనేది అప్డేట్ చేయట్లేదు వాళ్ళ ఓఎస్ని, ఓన్లీ ఓల్డర్ వర్షన్ దగ్గరే ఆపేశారు మ్యానుఫ్యాక్చరింగ్. అప్పుడేంటి వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది కొనుక్కోరు కదా ఫర్దర్గా. ఏవైతే అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయో వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు క్లయింట్స్. అది అవుట్డేటెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సిమిలర్ వేగా వీళ్ళు అప్ టు డేట్, మార్కెట్కి అప్ టు డేట్ తీసుకొస్తున్నారు ప్రొడక్ట్ని. సో వీ నో నీడ్ టు వరీ, ద స్కోప్ విల్ బి దేర్ ఆల్వేస్. ఎన్ని ఇయర్స్ వరకు ఉండవచ్చు అండి మామూలుగా ఇది ఇది ఎస్ అండి. సో నేను పాస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నాను, 10-11 years నుంచి. సో ఎప్పుడైనా నేను జాబ్ చేంజ్ చేయాలని అవసరం వస్తే ఐఎమ్ గెటింగ్ ద సో మెనీ కాల్స్. సో నాకు ఇప్పటికి కూడా లింక్డ్ఇన్లో డైలీ పింగ్ చేస్తూనే ఉంటారు, మీకు ఓపెనింగ్స్ రెడీగా ఉన్నారనేది. సో మీకు నెక్స్ట్ 10-15 yearsకి నథింగ్ టు వరీ, we can expect promising future since it's a product is from the Microsoft largest company. ఇప్పుడు ఎన్ని బ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి? ఇది మనకి 9th బ్యాచ్ అండి. ఎంతమంది ప్లేస్ అయ్యి ఉంటారు మ్యాచ్? సో మనకి ఆల్మోస్ట్ ఎవరైతే ప్రాపర్గా నేర్చుకున్నారో 70-80% సక్సెస్ రేట్ ఉందండి. మీరు జస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యి క్లాస్లో రెగ్యులర్గా అటెండ్ అవ్వకుండా అసైన్మెంట్స్ చేయకుండా ఉంటే సక్సెస్ అవ్వరు, దట్స్ ఫర్ షూర్. క్లాస్లో జాయిన్ అయిన మాత్రం మీకు 100% జాబ్ వచ్చేయాలని లేదు కదా. నా 100% ఎఫర్ట్స్ నేను ఇస్తాను.
సో మీ సైడ్ నుంచి కూడా అదే సిమిలర్ వేగా 100% ఎఫర్ట్స్ వస్తేనే మనం క్యాచ్ చేయగలుగుతాం. ఓకే. దీని ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ప్యాకేజెస్ జనరల్గా స్టార్ట్ విత్ ఎక్స్పీరియన్స్ ఇంటూ 3 times మినిమం. మీకు సపోజ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 2 years ఇంటూ 2 into 3 6 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం వచ్చేసి మీకు అప్ టు 5 times ఉంటుంది. ఓకే. యాహ్! థాంక్ యూ. అశోక్, ఈ ఓన్లీ పవర్ యాప్స్ మీద కూడా ఉంటాయండి జాబ్స్? అంటే ఇప్పుడు మనం డైనమిక్స్ నేర్చుకుంటున్నాం కదా, సో పవర్ యాప్స్ డెవలప్మెంట్ మీద ఎలా ఉంటుంది కెరియర్? ఎస్ అండి. సో డైనమిక్ సిఆర్ఎంకి అప్డేటెడ్ వర్షనే పవర్ యాప్స్. బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్. ఓకే. యా, సో అప్డేటెడ్ వర్షన్ పవర్ యాప్స్. యా, ఇప్పుడు పవర్ ఆటోమేట్ కూడా బాగానే యూజ్ చేస్తున్నారు ఈ మధ్యలో, మేము చూస్తున్నాము. యా, పవర్ ఆటోమేట్ ఆల్సో సిఆర్ఎం అప్డేటెడ్ వన్. మీకు ప్లగ్ఇన్స్ ఇవి కోడ్ యూజ్ చేసి ఏవైతే చేస్తున్నారో మైక్రోసాఫ్ట్ వాళ్ళు లో కోడ్ టెక్నాలజీకి తీసుకొస్తున్నారు, కోడ్ అనేది ఏం లేకుండా ఇంప్లిమెంట్ చేయడానికి. ఇప్పుడు మనం ప్లగ్ఇన్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఏమైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో సిఆర్ఎంలో ప్లగ్ఇన్ యూజ్ చేయాలంటే మీకు C# అనే కోడింగ్ వచ్చి ఉండాలి. సో అది అవాయిడ్ చేయడానికి మైక్రోసాఫ్ట్ వాళ్ళు పవర్ ఆటోమేట్ అని రిలీజ్ చేశారు. ఆ పవర్ ఆటోమేట్ యూజ్ చేసి వితౌట్ రైటింగ్ కోడ్ దే ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లగిన్స్ రీప్లేస్ చేసి పవర్ ఆటోమేట్లో యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు కోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండి. ఇఫ్ యూ సీ హియర్ అండ్ ఎవ్రీడే సో మెనీ పీపుల్ విల్ రీచ్ అవుట్ టు మీ, ఆర్ యూ లుకింగ్ ఫర్ ద జాబ్ చేంజ్ అండ్ Good. సో Can you ping in the chat? We will follow you. I mean, your profile, LinkedIn profile. యా, ఐ విల్ పింగ్ ఇన్ ద గ్రూప్. మీకు ఏదైతే గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్ లో పింగ్ చేస్తాను. Yeah, sure. Thank you. యా, సో ఒక్కసారి లింక్డ్ఇన్ లో జాబ్ కీవర్డ్ సెర్చ్ ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో కెన్ యూ జస్ట్ షో మీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్? ఎస్ అండి. సో మీకు ఇక్కడ కొన్ని చూపించున్నాను కదా లింక్డ్ఇన్లో, మీకు ఇంతకుముందు చూపించాను కదండి లింక్డ్ఇన్లో కూడా. సో ఇది జాబ్ పోస్టింగ్ చూసుకుంటే ఇది మనకి 5 days ago. దిస్ వన్ ఈస్ ఫ్రమ్ ద 3 to 8 years. అండ్ సో యూ కెన్ సర్చ్ యాజ్ వెల్. లెట్ మీ జస్ట్ సర్చ్ Microsoft Dynamics CRM developer. So I'm just searching with the one of the keyword. సో ఇక్కడ మనం ఫస్ట్ జాబ్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. అండ్ హియర్ వీ కెన్ సీ ద ఓపెనింగ్స్ అక్రాస్ ఇండియా. ఓన్లీ 1 keywordతో సెర్చ్ చేసాము. సో ఇది థామ్సన్ రైటర్. ద పోస్ట్ డేట్ ఆల్సో మ్యాండేటరీ. మనం ఓల్డర్ పోస్ట్ డేట్ డజంట్ మేక్ సెన్స్. వీ విల్ టేక్ ఓన్లీ ద past 1 month. యా, యాక్చువల్గా ఈ ఇది 2 జాబ్స్ weeks ago. యా And అశోక్, this one. యాక్చువల్గా సారీ, జాబ్స్ కనపడుతున్నాయి, అప్లై చేస్తున్నాము, కాకపోతే కాల్స్ రావట్లేదు. అది ప్రాబ్లం. మేబీ ఇది ఇయర్ ఎండ్ కావచ్చు, దానివల్ల అయి ఉంటుంది. సో అలా అని కాదుగండి. సో మీకేంటంటే ఇప్పుడు అది అయ్యుండొచ్చు. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. బట్ ద మెయిన్ రీజన్ ఈజ్ ఇప్పుడు మనకి మార్కెట్లో సో బికాస్ ఆఫ్ కరోనా దే ఆర్ సో మెనీ ఫేక్ పర్సన్స్ కమ్స్ ఇన్ ద మార్కెట్. సో వాళ్ళు HR వాళ్ళ జాబ్ ఏంటి? వాళ్ళ జాబ్ ఫిల్టర్ అవుట్ చేయటం కదా. ప్యానల్స్ ఇప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలంటే ఒక ప్యానల్ అనేది తన టైం స్పెండ్ చేయాలి, ప్రాజెక్ట్ టైం వర్క్ అనేది హోల్డ్ చేసుకొని అట్లీస్ట్ 1-2 hours. సో ఇప్పుడు అన్నెసరీ ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేశారనుకోండి HR, సో అది తన టైం వేస్ట్ కదా ప్యానల్కి. సో అప్పుడు ఏంటి, HR జాబ్ ఈజ్ డూయింగ్ ద ఫిల్టరింగ్ ద ప్రొఫైల్స్. ఇఫ్ హీ హ్యాస్ ద 5 years ఎక్స్పీరియన్స్, అతను 5 years నుంచి మల్టిపుల్ పీపుల్స్తో మాట్లాడుతున్నాడు, మల్టిపుల్ రెజ్యూమెస్ చూస్తున్నాడు. తనకి ఎవరు ఫేక్ ఎవరు జెన్యూన్ అనేది ఒకసారి మాట్లాడినా సరే, ఒకసారి రెజ్యూమే చూసినా సరే, ఒకసారి తన ఈమెయిల్ చూసినా సరే, తన నుంచి వచ్చిన ఈమెయిల్ he can catch easily, he can filter out. So that's the reason, maybe one of the reason you're not getting. So అవి చిన్న ప్రొఫెషనల్ వేలో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి HR తోటి, ప్రొఫెషనల్ వేలో మెయిల్ ఎలా పంపించాలి, ప్రొఫెషనల్ వేలో మన రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అవన్నీ కొంచెం మీరు ప్రాపర్గా ఉంటే ఇట్స్ ఈజీ టు గెట్ ఇట్ ప్రాసెస్. ఓకే. Ashok, just have a question. So, will there be a real difference between a 3 years experience and an 8 years experience in this Microsoft CRM? Means like, will there be a work-wise difference, or if I put means like I have 4 years of experience,
and further ahead means like in another company, if I want to try it for a 6 years of experience, so will there be a real-time difference between both those experiences? ఎస్ అండి, అబ్సల్యూట్లీ. సో మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే దే విల్ ఎక్స్పెక్ట్ ద స్కిల్స్ ఆల్సో ఆ లెవెల్లోనే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. Fastness maybe. ఫాస్ట్నెస్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు మనకి ఫ్రెష్గా ఎంటర్ అయిన వాళ్ళు అంటే 2 to 3 years ఎంటర్ అయిన వాళ్ళు, వాళ్ళ వర్క్ ఏదైనా చిన్న టాస్క్ ఇస్తే ఇఫ్ దే వాంట్ టు కంప్లీట్ వన్ ఆఫ్ ద టాస్క్, జస్ట్ అజ్యూమ్ టు కంప్లీట్ దట్ దే మే టేక్ అట్లీస్ట్ 16 hours ఆర్ 24 hours. అదే 8 years ఎక్స్పీరియన్స్, 12 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, తను దే కెన్ కంప్లీట్ విత్ ఇన్ 2 hours, 2 to 3 hours. Yes, దట్స్ ద yes. బెనిఫిట్ దే ఆర్ గెటింగ్. అండ్ విత్ ఇన్ 2 to 3 hours విత్ క్వాలిటీ, హై క్వాలిటీ. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీరు ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ చేస్తే. సో మీ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్స్తో వెళ్ళటం రైట్ వే. అశోక్ సార్, ఎస్ అండి. ఆ ప్లగిన్ క్రియేషన్ లో మనం సి షార్ప్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉండాలని చెప్పారు కదా. అవునండి. ఇప్పుడు ఇంటర్వ్యూ టైంలో కూడా అంటే సి షార్ప్ కోడింగ్ మీద ఏదైనా క్వశ్చన్స్ ఉంటాయి, అంటే కోడ్ రాయమని చెప్పడం, సినారియో బేస్డ్ అట్లా. సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్. అంటే పర్టికులర్ గా సినారియో బేస్డ్ క్వశ్చన్ ఉంటాయి, అంతేగాని సి షార్ప్ ప్రోగ్రామింగ్ అంటే డెవలపర్స్ రాయమన్నట్టు కోడ్ ఇచ్చి రాయమన్న అట్లా ఏమైనా ఉంటాయి అసలు? ఎస్ అండి. మీకు సిస్టమ్ టెస్ట్ 95% ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సిస్టమ్ టెస్ట్ అనేది ఉండదు. సో 4 to 5% కంపెనీస్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మీరు మనం ఇచ్చే అసైన్మెంట్స్ అన్నీ చేస్తే మీరు ఆ సిస్టమ్ టెస్ట్కి దే విల్ గివ్ సఫిషియంట్ టైం. ఇంటర్వ్యూలో అడగరు. దే విల్ గివ్ యూ ద అసైన్మెంట్ అండ్ కమ్ బ్యాక్ విత్ ద అవుట్పుట్స్ విత్ ఇన్ 4 hours ఆర్ 5 hours. సో మీకు ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే ఈ సింటాక్స్ రాయండి, ఒక లైన్ ఆఫ్ కోడ్, మీకు ఒక ఫీల్డ్ సెట్ చేయాలి, మీరు సి షార్ప్ యూజ్ చేసి ఎలా ఫీల్డ్లో వాల్యూ సెట్ చేస్తారు, నాకు సింటాక్స్ రాయండి. అట్లా లైన్ ఆఫ్ కోడ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫుల్ ప్రోగ్రామ్ రాయమని అడగరు ఇంటర్వ్యూ. థ్యాంక్స్. So everything, if anybody interested to enroll the course, you can reach out to us. Our mana website lo kuda untundi. Before you enroll, just reach out to us. So you are eligible to join 3 days classes. With same link use chesi repu ellundi kuda join avvachandi. So to understand about the course, ఇప్పుడు మనం చెప్పిన పాయింట్స్ అన్ని యూస్ చేసుకొని గ్రౌండ్ వర్క్ చేసుకోండి. సో ఫస్ట్ డూ ద గ్రౌండ్ వర్క్ అండ్ ఈ అసైన్మెంట్ కూడా చేయండి. చేసి మీరు చేయగలుగుతున్నారు, కంఫర్ట్గానే ఉంది అని నేను గెట్ ఇన్ అవ్వగలుగుతాను. ఇఫ్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దెన్ యూ ప్రొసీడ్ విత్ ద ఎన్రోల్మెంట్. సో మనకి ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళకి అసైన్మెంట్ రివ్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో వెన్ ఎవర్ యు ఆర్ ఎన్రోల్ ఫ్రమ్ దేర్ వి స్టార్టెడ్ రివ్యూవింగ్ యువర్ అసైన్మెంట్స్. సో ఇస్ దేర్ ఎనీ డౌట్స్ బిఫోర్ వి వైండ్ అప్? ఎనీబడి? హాయ్ అశోక్. యా, హాయ్ అండి. అశోక్, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చే టెక్నాలజీస్ లో ఏంటంటే ఇప్పుడు మనకు చాలా డైనమిక్స్ లోనే చాలా ఉన్నాయి కదా, లైక్ ఫినాన్స్ ఉంది, బిజినెస్ కన్సల్టెంట్స్ ఉన్నారు, టెక్నికల్ కన్సల్టెంట్స్ ఉన్నారు. సో తీసుకునే కంపెనీ ఏంటంటే టెక్నికల్ కన్సల్టెంట్ ఆర్ డెవలపర్ తో పాటు వాళ్ళకి ఇంటిగ్రేషన్స్ వచ్చా, లేదా ఏదైనా క్లౌడ్ వచ్చా, లైక్ ఎజ్యూర్ అండ్ అవి కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఎస్, రైట్ అండి, యూర్ రైట్. బట్ అది ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో అవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొన్ని ప్రోడక్ట్స్కి. లైక్ ఇప్పుడు మీకు ఒక 10 ఓపెనింగ్స్ వచ్చాయి. 10 ఓపెనింగ్స్ లేదంటే 5 కాల్స్ వచ్చాయి అనుకోండి. 5 కాల్స్లో 1 or 2 మీకు అజోర్, మీకు రాన్ టాపిక్స్ అడిగారు. బట్ 3 కాల్స్ అనేవి మనం కవర్ చేసిన టాపిక్స్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ కవర్డ్ అడిగారు. సో ఆ 2 టాపిక్స్, ఆ 2 ఇంటర్వ్యూ కాల్స్లో మనకు రానివి అడిగారు. దట్ డజంట్ మీన్ మనం నేర్చుకునేది ఏమి యూజ్ అవ్వట్లేదు, మనం నేర్చుకునేది ఏమి రావట్లేదు. బట్ మీరు మేజర్ తీసుకుంటే 3 కాల్స్ వచ్చాయి కదా, మీరు ఆ 3 కాల్స్లో మీరు జస్టిఫికేషన్ ఏం చేశారు, మీరు ఆ 3 ఎందుకు మిస్ చేస్తున్నారు, 3 గెట్ ఇన్ అవ్వగలిగారా లేదా, అది చూడండి. మనం ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో నేర్చుకోవాలనేది భ్రమలోకి వెళ్ళొద్దాం. సో మనం నేర్చుకునేది పర్ఫెక్ట్గా నేర్చుకొని మనకి సూటబుల్ జాబ్ కాల్ వచ్చినప్పుడు అది మిస్ చేయొద్దు. అది మనకి ప్రైమరీ థింగ్. మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది అజూర్ అవన్నీ, బట్ అన్నిట్లో కాదు, 1 or 2. బట్ వీ ఫోకస్ ఆన్ ద వాట్ ఎవర్ వీ లెర్న్. మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నవి. సో దట్ ఈస్ థింగ్. మనకి డైనమిక్ 365 ప్లాట్ఫామ్లో మనకి మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. మైక్రోసాఫ్ట్ వాళ్ళ డైనమిక్ 365 ప్లాట్ఫామ్లో F1 ఉంటుంది, ఫైనాన్షియల్ అండ్ ఆపరేషన్స్, అలాగే సిఆర్ఎం ఉంటుంది, అండ్ ఈఆర్పి ఉంటుంది. ఇవన్నీ టూల్స్.
సిఆర్ఎం ఆర్ సిఈ అంటాము, సిఆర్ కస్టమర్ ఎంగేజ్మెంట్, అండ్ వన్ మోర్ థింగ్ అండ్ బిజినెస్ సెంటర్ ఉంటుంది. సో మనం నేర్చుకునేది వచ్చేసి సిఆర్ఎం టూల్. ఓకే, సో ఇవన్నీ వేరే ప్రొడక్ట్స్. సో ఇన్ అవర్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు లర్న్ సిఆర్ఎం ప్రొడక్ట్. మనకు అవి యాడ్ ఆన్స్ అంటారా? ఒకవేళ క్లౌడ్ లైక్ అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ అలా వచ్చిన అవి యాడ్ ఆన్స్ అంటారా? పవర్ బిఐ ఇంకా వేరే యాడ్ ఆన్స్ అంటారా? ఎస్ అండి. సో మీరు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. సో ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ నో ద అజూర్ ఫంక్షన్స్ అండ్ దట్ ఈస్ ఫైన్, దే విల్ యాక్సెప్ట్. బట్ మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు అజూర్ వచ్చి ఉండాలి, అండ్ ఎస్ఐస్ ప్యాకేజెస్ వచ్చి ఉండాలి, ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉంటుంది, అవి వచ్చి ఉండాలి. ఇంకేవైతే అప్డేటెడ్ ఇంకా కాంప్లెక్సిటీస్ సీనియర్ లెవెల్లో వర్క్ చేసే కాంపోనెంట్స్ ఉంటాయో అవన్నీ వచ్చాయి. మోస్ట్లీ ఇవి అజూర్ అండ్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్. ఓకే, థ్యాంక్ యూ. పవర్ బిఐ ఇంటిగ్రేషన్ యాజ్ వెల్. పవర్ బిఐ కూడా ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్ లోనే వస్తుంది. ఓకే అండి. సో Yeah, I have one last question. Yeah, in this whole module, what is the weightage in terms of percentage for this Power Platform? Like in this హోల్ మాడ్యూల్ అంటే మీకు అర్థం అవ్వలేదండి, వర్క్ వైజ్ module, నా? no, in the whole the index part, like the whole module which you have designed for 2.5 months, right? So in this, what is the weightage of this Power Platform in terms of percentage, like to be covered like that? ఎస్ అండి. సో మీకు ఆల్మోస్ట్ 30 to 40% ఉంటుందండి. మీకు సేమ్ వర్కే మీకు ఏంటి అంటే, మనం ఇది సిఆర్ఎం క్లాస్ క్యూఐ యూజ్ చేసి చేస్తాము. క్లాస్ క్యూఐ అంటే బిఫోర్ పవర్ ప్లాట్ఫామ్ లేకంటే ముందు మనకి సిఆర్ఎంలో ఎలా ఉండేది వర్క్, Classic one, okay, క్లాసిక్ okay, 1 అనేది ఉండేది. సో ఒకటి అప్గ్రేడ్ అయిన తర్వాత అప్డేటెడ్ వర్షన్ అని చెప్పాను కదా పవర్ ప్లాట్ఫామ్, సేమ్ వర్క్ మనం పవర్ okay, ప్లాట్ఫామ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో వర్క్ అనేది సేమే ఉంటుంది, ఇది యూజ్ చేసి చేయొచ్చు, అది యూజ్ చేసి, మీకు ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. బట్ మీకు రెండు తెలిసి ఉండాలి, మీకు మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు ఇప్పుడు ఓఎస్లో ఏదైనా అప్గ్రేడ్ అయింది అనుకోండి, స్మాల్ చేంజెస్ అనేవి చేంజ్ అవుతాయి మీ ఆపరేటింగ్ సిస్టంలో, ఫోన్లో. బట్ మేజర్ ఫంక్షనాలిటీ అనేది సిమిలర్ గానే ఉంటుంది కదా. సో మీరు ఈజీగానే క్యాచ్ చేయగలుగుతారు కదా స్మాల్ చేంజెస్. సో అలాగే ఉంటుందండి ఇక్కడ కూడా. okay. Thank you. యా హాయ్ సార్. యా హాయ్ అండి. సో బేసిక్గా నాది 10 years గ్యాప్ ఉంది సార్ యాక్చువల్లీ. సో నేను అంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ చేశాను ఇన్ని ఇయర్స్, కాకపోతే ఇప్పుడు ఇది నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో ఈ 10 years గ్యాప్లో నేను అట్లీస్ట్ 2 years to 3 years ఎక్స్పీరియన్స్ పెట్టిన. అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే ఎక్కువ జరుగుతుందా, ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది అని నేను విన్నాను చాలా మందితోటి. ఎలా ఉంటుంది? సో మీరు డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్ అరేంజింగ్ ద పేపర్స్. ఓకే, మీకు ఇప్పుడు ఎస్ కొన్ని కంపెనీస్లో స్ట్రిక్ట్ గానే జరుగుతుంది టు ఫిల్టర్ అవుట్. సో మీరు పేపర్స్ అనేది ప్రాపర్ వేలో తీసుకొని ట్రై చేయాలి. ఓకే, ఓకే, దట్ విల్ బి గైడెడ్ బై యూ ఓన్లీ. ఎస్ అండి. సో యూ కెన్ డిస్కస్ సపరేట్లీ. యా, దట్స్ ఇట్. సార్ పాపీ హియర్ సార్. హాయ్ సార్. హాయ్ అండి. సార్ పిఎఫ్ ఎలా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్ లో పిఎఫ్ చెక్ చేస్తున్నారు కదా సార్, యుఏఎన్ నెంబర్ పోర్టల్లో. ఎస్ అండి. సో కొంతమంది పిఎఫ్ తో ఇస్తారు మీకు, లైక్ వాళ్ళకి ఫిజికల్ గా కంపెనీ ఉంటుంది. మేనేజ్మెంట్ కి ఏంటంటే వాళ్ళకి మేనేజ్మెంట్ లాగిన్ తో యాక్సెస్ చేసుకున్నప్పుడు పిఎఫ్ పోర్టల్, దే డూ హ్యావ్ యాక్సెస్ టు క్రియేట్ అకౌంట్ విత్ ప్రీవియస్ డేట్స్ తో కూడా క్రియేట్ చేసే యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. దట్ ఈస్ హౌ దే విల్ మేనేజ్ జనరలీ ఏజెన్సీస్. ఓకే సార్, ప్లేస్మెంట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు సార్? ప్లేస్మెంట్స్ అసిస్టెంట్స్ ఉంటుందండి, లైక్ మీ ప్రొఫైల్ ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్తాం, మీరు జెన్యున్గా నేర్చుకొని ఎవ్రీథింగ్ ఇఫ్ యూ ఫాలోడ్ ఇన్ అవర్ కోర్స్ యూ కెన్ ట్రాక్ ద ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. పాపీ సార్, సార్ డైనమిక్స్ కొద్దిగా అంటే బేసిక్స్ మాత్రమే చెప్పి ఇప్పుడంతా పవర్ యాప్స్ కదా సార్. సో దానిపైన కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా మంచిది సార్. పవర్ యాప్స్ అండ్ పవర్ ప్లాట్ఫామ్ ఓన్లీ.
ఎస్ అండి. సో మనకి పవర్ యాప్స్, పవర్ ప్లాట్ఫామ్ కూడా డిస్కస్ చేస్తాం. మేము ఆల్రెడీ చెప్పున్నాము. సో Yes, sir. మీకు ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు సిఆర్ఎం లెట్ మీ జస్ట్ షో. ఇప్పుడు మీరు అసైన్మెంట్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి కదా నాకు సిస్టంలో. Sir. లైక్ మీకు ఎన్రోల్మెంట్ కానీ అసైన్మెంట్స్ కానీ అవన్నీ మీరు సబ్మిట్ చేస్తారు. Okay. అవంతా సబ్మిట్ చేసేది మనం పవర్ ప్లాట్ఫామ్ యూస్ చేసి ఒక సిస్టమ్ డిజైన్ చేస్తున్నాం. ఐ విల్ షో యూ దట్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు Sir, ఒక okay, sir. క్లారిటీ వస్తుంది. Okay. లెట్ మీ జస్ట్ లాగిన్. జస్ట్ గివ్ మీ 1 minute. సో మీకు పవర్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ ద మోర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద సిస్టమ్స్ కంపేర్ విత్ ద ప్రీవియస్ వర్షన్ ఆఫ్ సిస్టమ్. ఎస్. సో ఇప్పుడు మీకు ఇది చూసుకుంటే మీకు ఇది సో పవర్ ప్లాట్ఫామ్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసామండి మీకు కోర్స్ ఎన్రోల్మెంట్కి. మీకు స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలనుకున్నారు. దిస్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై పవర్ ప్లాట్ఫామ్ ఓన్లీ. సో యూ కెన్ ఎన్రోల్ ద కోర్స్ అండ్ వన్స్ యూ ఎన్రోల్డ్ అండ్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ అసైన్మెంట్స్ అండ్ ఆల్. సో లెట్ మీ జస్ట్ లాగ్ ఇన్ వన్ ఆఫ్ ద యూజర్. సో మీకు ఇక్కడ ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. మీరు ట్రయల్ సిఆర్ఎం క్రియేట్ చేసుకుంటారు. ఆ ట్రయల్ సిఆర్ఎం క్రెడెన్షియల్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీ సిస్టంలోకి లాగిన్ అయ్యి ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ టు రివ్యూ, మీ అసైన్మెంట్స్ రివ్యూ చేయాలంటే మేము రివ్యూ చేస్తాం. మీరు సబ్మిట్ చేసినప్పుడు మాకు వచ్చేస్తాయి మీ డీటెయిల్స్. అలాగే హోంవర్క్స్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. అసైన్మెంట్స్ మీకు కనిపిస్తాయి. ఇవేమి అసైన్మెంట్స్ నేను యాడ్ చేశాను. అంటే మీకు ఇక్కడ లాస్ట్లో మాక్ ఇంటర్వ్యూస్ బుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇది పవర్ యాప్స్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసాం ఈ వెబ్సైట్. మీరు బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ యూ కెన్ ఇంప్లిమెంట్ ద సిమిలర్ వెబ్సైట్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. Okay. Okay, sir. సో వీ కవర్ ద పవర్ యాప్స్ టాపిక్స్ యాజ్ వెల్ ఫుల్లీ. ఇన్ఫ్యాక్ట్ మీకు మన కోర్సులో ఈ అప్లికేషన్ ఇచ్చింది కూడా మీరు ఈ అప్లికేషన్ యూస్ చేసి మీ అసైన్మెంట్స్ అవన్నీ మేనేజ్ చేస్తారు కదా. మీరు యూసేజ్ చేసి ఉంటారు అప్లికేషన్ కూడా రియలిస్టిక్గా రియల్ టైమ్గా. మీకు ఒక ఐడియా వస్తుంది పవర్ యాప్స్ ఎలా ఉంటుంది అనేది. సో మీకు ఆ టాపిక్ వచ్చినప్పుడు యూ కెన్ ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు యూస్ చేసి ఉంటారు కదా ఇన్ని డేస్ నుంచి రెగ్యులర్గా అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి. మీరు ఆఫ్టర్ 30 days తర్వాత మనకు పవర్ యాప్స్ కాన్సెప్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఈ 30 days లోపు మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. యాప్ ఎక్కడ యూస్ చేయాలి ఏంటి ఎలా యూస్ చేయాలి అనేది. మీకు లాస్ట్లో డిజైన్ ప్రాసెస్కి వచ్చేసరికి మనం డిజైన్ చేస్తాం సిమిలర్ వెబ్సైట్. సో అప్పుడు మీకు ఇంకొంచెం ఎక్కువ అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. Okay, sir. Okay, thank you. Anybody having any more questions before we wind up? No. Yes, sir. Vijay here. Hi, Vijay. అశోక్, మీరు చెప్పినట్టు లైక్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ మనం పుట్ ఆన్ చేస్తే లైక్ హౌ మచ్ ప్యాకేజ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద మ్యాక్స్ ఆర్ మినిమం? మినిమం ఎక్స్పీరియన్స్ ఇంటూ 3 times అండి. లైక్ మీకు 3 years పెట్టుకుంటే 3 into 3 9 అండ్ మాక్సిమం అప్ టు 5. బట్ మీకు కరెంట్ ప్యాకేజ్ కూడా కన్సిడరేషన్లోకి వస్తుంది. లైక్ మీరు ఇప్పుడు ఏదైనా నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ Okay. కరెంట్ ప్యాకేజ్ ఇప్పుడు మీకు 3 lakhs 4 lakhs ఉంది. బట్ మీకు Okay. ఒకేసారి 9 lakhs రావాలంటే మే నాట్ మీట్, మీకు మీట్ అవ్వచ్చు మీట్ అవ్వకపోవచ్చు. కొన్ని కంపెనీస్కి 30 to Okay. 40% అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ కరెంట్ ప్యాకేజ్ Okay. సపోర్ట్ చేస్తే మినిమం వచ్చేసి ఇంటూ 3 times ఉంటుంది, మాక్సిమం 5 times ఉంటుంది. బట్ మీ దగ్గర స్కిల్స్ ప్రాపర్గా నేర్చుకుంటే మనం ఫస్ట్ ఆఫర్ 30 to 20% తీసేసుకొని కౌంటర్ ఆఫర్ పెట్టుకొని వీ కెన్ గో ఫర్ ద అప్ టు మనం ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వచ్చు. సో మీకు ఫస్ట్ 1 year యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ఇంప్రూవింగ్ యువర్ స్కిల్స్, నాట్ ద ప్యాకేజ్. మీ ఒకసారి మీ స్కిల్స్ ప్రాపర్గా వచ్చిన తర్వాత మీరు కౌంటర్ ఆఫర్ తీసుకొని యూ కెన్ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, షూర్, థ్యాంక్ యూ. ఓకే అండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఎవ్రీవన్. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. వెబ్సైట్లో మా నెంబర్ ఉంటుంది, లేదంటే మీకు ఈ గ్రూప్లో జాయిన్ అయినా మా నెంబర్ ఉంటుంది. అండ్ రిమెంబర్ ద స్లాట్స్ ఆర్ లిమిటెడ్. మేము అప్ టు 20 to 30 people ఆలోచిస్తాం బ్యాచ్కి. సో యూ మేక్ షూర్ దట్ లెట్స్ వైండ్ అప్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఎవ్రీవన్. Thank you. Yeah, sure.